సో టాలెంట్ తో ఎప్పటికైనా పైకి రావచ్చని నిరూపించుకునే ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సో ర్యాప్ ట్రెండింగ్ సాంగ్స్ పాడుతుంటాడు అనమాట బ్రో. సో మనతో పాటు మల్టీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్, ర్యాపర్, రైటర్. లెట్స్ వెల్కమ్ రఘురామ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సింగ్ చేసేవాళ్ళు ర్యాపర్స్ కానీ రైటర్స్ కానీ ఖచ్చితంగా బీట్ బాక్సింగ్ ప్రతిదీ కొంచెం కొంచెం టచ్ ఉంటుంది. సో బీట్ బాక్సింగ్ వింటుంటే నాకు చాలా మస్తు అనిపిస్తుంది. సో మీకు కొంచెం కొంచెం వచ్చు కదా. రీసెంట్గా ఐపీఎల్ మీద కూడా ఒక సాంగ్ పాడారు కదా. నేను సన్ రైజర్స్ హైదరాబాద్ అన్న. సో మాకోసం ఒక 2 లైన్స్ ఆ సాంగ్స్. అమెరికాలకు వెళ్ళి ఢిల్లీ గల్లీ పోరల దాకా ప్రతి ఒక్కరి కాడ నడుస్తుంది ఎస్ఆర్ఎస్ దే కేక. మాకెదురొచ్చిన టీం ఓడిపోతుంది ఆడలేక మేం గెలుస్తుంది యూసి నవ్వుతున్న రేడవలేక. మీరు లైక్ హైదరాబాద్ తెలంగాణ బాయ్ కదా, తెలుగు అబ్బాయి కదా. సో ఇంగ్లాండ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దేశివాయ శంకర దాకా, ఇంకా దాని తర్వాత యాదవ్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేసినాం. ఇట్లా ఒక 5 సాంగ్స్ రిలీజ్ చేసినాక అది వర్కౌట్ అయితే లేదు. అది నేను ఏం చేసినా ఇండిపెండెంట్గా మేక్ చేయాలి. ఇండిపెండెంట్గా మేక్ చేసి అప్పుడు నాకు సినిమాలో ఛాన్స్ వస్తే అప్పుడు చూద్దాం. కంగనా తేరాని సాను కరియే ఇషారే అని చెప్పేసి అది చాలా చాలా పెద్ద సాంగ్ అది. మోస్ట్లీ మీ తెలుగు సాంగ్స్ అయితే నేను విన్నాను కదా. ఒక హిందీలో మీరు పాడినది మీకు మంచిగా అనిపిస్తున్న లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక अकेला शुरू करा था लेके मैं कलम लेकिन अकेला क्या कर लेगा आज वो अकेला खत्म कर रहा है अपना काम पूरा अकेला रखा मैं सबर अंधेरे राहों में मैं चल रहा अकेला कर रहा मैं सबर. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు ఫేవరెట్ సింగర్ అన్న కంపోజిషన్ అన్న ఏదైనా ఏఆర్ రెహమాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో జనరల్గా ఎవరైనా లవ్ ఫెయిల్ అయినా సాంగ్స్ వింటారు, ఏదైనా పార్టీ మూడ్లో ఉన్నా సాంగ్స్ వింటారు, ఎక్కడికైనా జర్నీలో ఉన్నా సాంగ్స్ వింటారు, మూడ్ ఆఫ్లో ఉన్నా సాంగ్స్ వింటారు, లవ్ ఫెయిల్ అయినా సాంగ్స్ వింటారు. ఈ మధ్యలో ఏమైందంటే చచ్చిపోయినా సాంగ్స్ పెడుతున్నారు. సో సాంగ్స్ అనేది మనిషి లైఫ్లో ఒక పార్ట్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎమోషనల్. సో అలాంటి సాంగ్స్ చాలామంది టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు, చాలామంది ఓన్ క్రియేటివిటీతో ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రాస్తారు, కొంతమంది పాడతారు, కొంతమంది మ్యూజిక్ చేస్తారు. సో మల్టీ టాలెంటెడ్ పీపుల్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి అవకాశాలు రావు, ఇండస్ట్రీలో తొక్కేస్తారు. ఆ విషయం మీకు తెలిసిన విషయమే. సో స్వదాగా రావాలనుకొని పోరాడే వాళ్ళు ఉంటారు కదా. సో టాలెంట్తో ఎప్పటికైనా పైకి రావచ్చని నిరూపించుకునే ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సో ర్యాప్ ట్రెండింగ్ సాంగ్స్ పాడుతుంటాడు అనమాట బ్రో. సో రీసెంట్లీ 2-3 సాంగ్స్ మనం కూడా వినడం జరిగింది. ఆ సాంగ్ వింటారే ఈయన పాడింది అనిపిస్తుంది మీకు. సో మనతో పాటు మల్టీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్, ర్యాపర్, రైటర్. సో ఎవ్రీథింగ్ తను ఒక్కడే కష్టపడతారు, ఇంక్లూడింగ్ డైరెక్టర్, కెమెరామ్యాన్ ఆల్సో అన్నమాట. సో ఆ సాంగ్ చూసారు ఎంతమంది టీం వర్క్ చేశారు అనుకుంటారు. బికాజ్ ఆఫ్ మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ఎంత టీం ఉంటే అలాంటి అవుట్పుట్ బయటకు వస్తే మనకు తెలుసు. బట్ 1 మ్యాన్ ఆర్మీ అనమాట, 1 మ్యాన్ షో. సో మనతో పాటు రఘురామ్ బ్రదర్ ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ రఘురామ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎట్లున్నావు? క్రేజీ ఇంట్రొడక్షన్. మస్తు మంచిగా అన్న. మీరు? నేను చాలా బాగున్నా. తెలుగేనా? తెలుగే. షోరా? యా షూర్, తెలుగు. మరి వీడియోలు మొత్తం ఫారెన్ కంట్రీలో ఉంటాయేమన్నా? ఇక స్టార్ట్ చేయడం అట్లా హిందీతో స్టార్ట్ చేసినా, బట్ స్టిల్ ఇప్పుడు తెలుగులో ఓకే స్టార్ట్ చేసేసిన మొత్తం. సో మీ లైఫ్ గురించి, మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కనుక్కోక ముందు, సో నేను లార్డ్ శివకి చాలా పెద్ద అభిమానిని. సో మీరు లార్డ్ శివ సాంగ్ కూడా పాడారు కదా, ఆ సాంగ్తో స్టార్ట్ చేద్దాం మనం. ఒక 2 లైన్స్. బేసిక్గా ర్యాప్ వచ్చేసి అది ఆ టైంలో కొంచెం స్ట్రగుల్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో దాని మీద ఉండే ఇట్లా ఒక్కరినే పరిగెడుతుంటే చేరేటందుకు గమ్యాన్ని, నా పరుగుకి గమనిక లేదని ఆపేద్దామనుకున్న గమనాన్ని, కానీ అర్థం కానొక శక్తి గమనిస్తుండే నా గమనాన్ని, ఆ శక్తే మనకి తెలియకుండా నడిపిస్తుంది మొత్తం జీవాన్ని, బ్రహ్మాండాన్ని భయపెట్టి వణికించే శక్తి శివ, జీవం లేని జీవితానికి అనుభవించే వ్యక్తి శివ. సో ఇట్లా కొన్ని రాసిన. ఓకే సూపర్. సో మీరు ర్యాప్ కదా, ఇంకో సాంగ్ ఏదైనా ర్యాప్ చేయొచ్చు కదా. సో బేసిక్గా రిలీజ్ అయింది చూస్తే రీసెంట్గా నేను ఎట్లుంది లైఫ్ అని రిలీజ్ చేసిన. సో దాంట్లో చాలామంది ఇట్లా మనం ఒక్కరమే ఉన్నప్పుడు చేయలేరు అంటారు కదా. సో చేయలేరు అన్నప్పుడు ఇక నేను అనుకున్నా ఒక్కరం ఉన్నప్పుడు చేయలేమేమో అనిపిస్తుంది మనకు కూడా, బట్ స్టిల్ గివ్ అప్ ఇచ్చేసేవద్దు అక్కడ అన్నది నా ఫీల్. సో అట్లా అది ఎప్పుడో అనుకున్నా మొన్న ఆ పాటలో పెట్టాల్సి వచ్చేసి పెట్టేసాను. సో ర్యాప్ ఎగ్ గోస్ లైక్, నీతో కాదన్ను నీ ఒక్కసారి వదిలేసి చూడు, నీ ముందు 4 మంచోళ్ళు ఉంటే నీ వెనకాల దొవ్విన గోతులు 3, ఎవ్వరిని నమ్మకుండా ఒకసారి నిన్ను నమ్మి చూడు, నువ్వు ఎవ్వరికి తినకుండా నీ మనసుకి నచ్చింది చేసి చూడు, నీకు నచ్చింది చేయాలంటే పైసలు కాదు దమ్ముండాలి, పైసలు మస్తు వస్తుంటాయి పైసకి తగ్గట్టే పేరుండాలి, పెద్దగా చెప్పుడు కాదు చెప్పకుండా పని చేసి ఉండాలి, ఇవన్నీ కావాలనుకుంటే ఫస్ట్ లోపల మంచి మనసు ఉండాలి.
సూపర్ బ్రో. ఇప్పుడు టాలెంట్ ఉన్న పర్సన్ ఎప్పుడైనా లైఫ్లో స్ట్రగుల్ తర్వాతనే సక్సెస్. ఆ స్ట్రగుల్‌లో చాలా కోల్పోతాడు. కొంతమంది ఫ్యామిలీని, కొంతమంది లైఫ్‌ని, కొంతమంది లవ్ లైఫ్‌ని, కొంతమంది మంచి జాబ్ లైఫ్‌ని వదిలేస్తారు. సో, మీరు మీ స్ట్రగుల్ లైఫ్‌లో ఇట్లా ఏమైనా ఫేస్ చేసారా? ఏమైనా వదులుకున్నారా మీ లైఫ్‌లో? వదులుకోవాల్సి వస్తది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, మనం ఎవరినైతే మనం ప్రాపర్‌గా అర్థం చేపియగలుగుతామో వాళ్ళని వదులుకోవాల్సిన అవసరం లేదు. సో, లక్కీలీ నా ఫ్యామిలీ అయితే నన్ను అర్థం చేసుకుంది. నేను చాలా టైం వరకి నేను ఇంట్లో స్పెండింగ్ కూడా ఇయ్యలే. బేసిక్‌గా మా తమ్ముడు మెయింటైన్ చేస్తాడు ఇంటిని. తర్వాత మా చెల్లె కూడా చూసుకోవడం స్టార్ట్ చేసినుండే. నేను ఆ టైం వరకి నన్ను నేను మెయింటైన్ చేసుకునేటన్ని మనీ ఎర్న్ చేయగలుగుతున్నా. బట్ ఇంటికి ఇచ్చేటంత కాలే. ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఎల్డర్, అంటే నేను పెద్దోడినైనప్పటికీ నేను చేయాల్సినవన్నైతే చేస్తుండే. బట్ స్టిల్ నా మ్యూజిక్‌ని నమ్మిర్రు వాళ్ళు. అరే! అంటే నేను చిన్నప్పటికెళ్ళి అసలు మ్యూజిక్‌లో ఏం తెలవదు. అట్లాంటిది క్యాండిడేట్ ఇప్పుడు మ్యూజిక్ తీస్తున్నాడు, పాటలు రాస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అంటే ఏదో చేస్తున్నాడు అని నమ్మిర్రు కదా! సో, నాకు ఫ్యామిలీ దగ్గరికెళ్ళి ఏం పరేషాన్ కాలే. బట్ స్టిల్ నాకు పరేషాన్ అనిపిస్తుండే. అరే! నేను కూడా చేయాలి కదా! ఏదన్నా ఇద్దామని చెప్పేసి ఒక్కొక్కసారి జాబ్ జాయిన్ అయిపోదాం, ఏదన్నా చేసేద్దాం అని అనుకుంటుండే. బట్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళా లేదు, ఇంత జర్నీ చేసినాక ఇప్పుడు గివ్ అప్ ఇచ్చేసి జాబ్ చేయడం లైట్ అని చెప్పి కంటిన్యూ అయితే చేస్తుండే. డెఫినెట్‌గా స్ట్రగుల్ ఫేస్ చేసేటప్పుడు ఉంటాయి పరేషాన్లు. బట్ స్టిల్ ఓం నమః శివాయ, జై శ్రీరామ్ అనుకోవాలి. మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. సో, అన్న ఇంట్లో 4 మెంబర్స్. మమ్మీ, డ్యాడీ, తమ్ముడు, చెల్లెలు. ఆహా! మా ఫాదర్ నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయానండి. ఓకే. నేను 11 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయాననమాట. సో, దానివల్లనే ఇంత పరేషాన్. ఒకవేళ డ్యాడీ ఉన్నట్టు ఇంత పంచాయతీ ఉండేది కావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే డ్యాడీ నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా సపోర్టివ్ ఉండే. నేను ఏదన్నా ఆన్సర్ చెప్పినా, నేను స్కూల్‌లో మంచిగా చదువుతున్నాను అనమాట. 95, 96% స్టూడెంట్ ఉండే. ఇట్లా డ్రాప్ అవుట్ ఏం కాదు. నా బ్యాచిలర్స్ కూడా క్రేజీ కంప్లీట్ చేసినా. దాని తర్వాత ఎవరైనా నా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఏమనుకుంటారు, "అరే రఘురామ్ ఆర్టిస్ట్ అయిపోవడం ఏంది, ర్యాప్ చేయడం ఏంది" అనుకుంటారు. ఆ! అంటే ఎందుకంటే క్యాండిడేట్ మంచిగా చదువుతుండే కదా! ఒక క్రేజీ ఎంఎన్సీలో జాబ్ ఉంటుండే కావచ్చు, లేకపోతే క్రేజీ గవర్నమెంట్ జాబ్ సెటిల్డ్ ఉంటుండే కావచ్చు అనుకుంటారు. కానీ ఇట్లా ఆర్టిస్ట్ అయిపోతా అనుకోలే. హ్మ్. సో, డ్యాడీ కూడా అట్లా నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ చేస్తుండే అనమాట. అరే! మనిషి మస్తు చదువుతాడు, మంచిగా చదువుతాడు అని. అసలు చిన్నప్పటి నుంచి మీరు ఏ జాబ్ చేయలేదా? చేసిన మధ్యలో నేను డెకరేషన్ అని చేసిన, ఫంక్షన్‌ల క్యాటరింగ్స్ అనేది చేసిన. నాకు ఇన్‌స్టాంట్ మనీ కావాల్సి ఓహో! వస్తుండే బ్రో. క్యాటరింగ్ కూడా చేసిర్రా? యాహ్! అంత చదువుకొని ఇంత టాలెంట్ ఉండి కూడా. ఎందుకంటే నాకు ఇన్‌స్టాంట్ మనీ కావాలి. చదువుకుంటే మనకి నెలకి పైసలు ఇస్తారు. నెలకి 15,000, 16,000 ఇస్తారు. 18,000, 20,000 ఆ టైంలో ప్లేస్‌మెంట్‌లు అంతే వచ్చిండే. ఒక ప్లేస్‌మెంట్ 24,000 ఏమో వచ్చింది పర్ మంత్ లెక్క. బట్ స్టిల్ మనకి ఇన్‌స్టాంట్ మనీ అయితే మంచిగా ఉంటది కదా! ఇప్పుడు మనం ఈరోజు పని చేసినాం, ఈరోజు వచ్చిందంటే రేపు పని చేయొచ్చు, చేయకపోవచ్చు. ఈరోజు మన దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది నా థాట్. అందరిది అట్లనే ఉండాలని రూల్ లేదు. నా ఇప్పుడు థాట్ అట్లుండే. జనరల్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కలలు చాలా పెద్దవి ఉంటాయి అన్న. ఎగ్జాక్ట్‌లీ. అండ్ నెరవేర్చుకుంటారు కూడా. ఎగ్జాక్ట్‌లీ. సో, నెరవేర్చుకోవాలి కూడా. మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పినాం అనుకోండి, మనలో ఈ టాలెంట్ ఉంది, నేను ఒక యాక్టర్‌ని అవుతా, సింగర్‌ని అవుతా, డైరెక్టర్‌ని అవుతా అంటే వాళ్ళు అసలు నమ్మరు. యాహ్! అరే మనం ఏంటి, మన లైఫ్ ఏంట్రా, పని చేస్తే అయిపోతగా, అవకాశాలు ఏడికొస్తాయి, అవి డబ్బున్నోళ్ళు పనిరా అంటారు కదా. అవును. సో, ఇట్లా మన ఇంట్లో వాళ్ళు అన్నారు ఎప్పుడు? యాక్చువల్‌గా నేను యాక్టరే కావాలనుకున్నా. అది కూడా బాలీవుడ్‌లో అయిదామని అనుకున్నా. ఎందుకంటే నాకు హిందీ మంచి ఫ్లో ఉందని బాలీవుడ్‌లో అయిదామనుకున్నా. బట్ చాలామంది డీమోటివేట్ చేశారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై కలర్. చాలామంది ఫస్ట్ ఏమన్నారంటే, "అరే నువ్వు ఆల్రెడీ బాలీవుడ్‌లో వైట్ పీపుల్ ఉన్నారు మస్తు మంది." నేను అనుకుంటే వైట్ పీపుల్ ఉంటే ఏమైతుంది. నేను రజనీకాంత్‌కి మస్తు పెద్ద ఫ్యాన్. ఉన్నా కూడా ఇప్పటికి. ఆ టైంలో అయితే బాయ్ లెక్క ఫ్యాన్ ఉండే. అంటే ఓకే. ఎవరైనా రజనీకాంత్ ఏమన్నా అన్నారంటే మంచిగా ఉండదు అన్నట్టు. అది పర్సనల్ ఒపీనియన్ కదా. ఓకే. సో, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పటికీ ఫ్యానే. కాకపోతే ఇట్లా కల్ట్ అన్నట్టు కాదు. సో, ఆ టైంలో కలర్ వల్ల నన్ను కొంచెం ఆర్జేయింగ్‌కి వెళ్దాం అనుకున్నా, యాంకరింగ్‌కి వెళ్దాం అనుకున్నా. కానీ అక్కడ అందరూ ఇదే ఏమంటారు, అది గ్లామర్ ఇండస్ట్రీ కదా! అవును. సో, బేసిక్‌గా కలర్ సెట్ కాదు అన్నారు. అన్నాక నేను డ్రాప్ అవుట్ అయిపోయినా. లైట్ తీసేసుకొని నడు బిజినెస్ చేద్దాం అని చెప్పేసి బీబీఏ జాయిన్ అయినా. హ్మ్. ఇక దీని తర్వాత బిజినెస్ చేసి నేను నా సినిమా ఏదో నేనే ప్రొడ్యూస్ చేసుకుందాం. సో, నా థింగ్ ఏదో నేనే ప్రొడ్యూస్ చేసుకుంటే అప్పుడు చూసేటోళ్ళు చూడండి, లేకపోతే లేదు. బట్ అట్లీస్ట్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనుకున్నా. అనుకున్నాక వన్ ఫైన్ డే ఏమైంది, 2015, 16 అనుకుంటా, మా కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీలో నేను హనీ సింగ్ ది బ్లూ ఐస్ సాంగ్కి డాన్స్ చేసిన. ఓకే. అట్లనే ర్యాప్ చేసేసరికి ఇక చాలా మంది వచ్చారు, సెల్ఫీ దిగారు, అన్నీ చేసారు. అనుకున్నా వాబాయ్ మనకు కూడా ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అనుకున్నా. ఇప్పుడు అనిపిస్తుంది కదా, ఇక అరే క్రేజీ కదా. సో, ఇక ఎక్కడో కాడ అనిపించింది, నేను ఇలా మాటిని ఆపకపోయిన ఉంటే ఇక్కడ కూడా ఏమో నడుస్తుండే కావచ్చు అనిపించింది. బట్ మనీ లేవు కదా. సో, లైట్ తీసుకున్నా. అట్ ద సేమ్ టైం నేను ఇక నాకు మ్యూజిక్లో ఎప్పటికెళ్ళో ఇంట్రెస్ట్ ఉంది. దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మ్యూజిక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి దీని మీద వర్క్ చేద్దామా అన్నట్టు వర్క్ చేసిన. దేవుని దయ వల్ల ఇక దొరకడం స్టార్ట్ అయిపోయింది. ఎట్లొచ్చిందో నాకు కూడా మిరాక్లసే అనిపిస్తుంది. మ్యూజిక్ అనేది నన్ను ఎత్తికిందా, నేను మ్యూజిక్ని ఎత్తికిందా తెలియదు. బట్ స్టిల్ ప్రతి ఒక్కరి లైఫ్లో స్టార్టింగ్ పాయింట్ ఒకటి, మెమొరబుల్ లైఫ్ పాయింట్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక డాన్స్ చేయాలనుకుంటే ఒక పాట మీద డాన్స్ చేస్తాడు. సాంగ్ చేయాలనుకుంటే ఫస్ట్ సినిమా సాంగో, కాపీ పేస్ట్ సాంగో, ఒరిజినల్ సాంగో, కొన్ని లిరిక్స్ పాడతారు. సో, మీ లైఫ్లో మీ మ్యూజిక్ ఇండస్ట్రీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఓన్గా పాడిన పాట ఏదైనా ఉందా?
లక్కీలీ నాకు తెలిసి ఫార్చునేట్లీ నేను కాపీ చేయాల్సిన అవసరం పడలేదు. ఆ. ఎందుకో ఫస్ట్ టైం చేసినప్పుడే నేను ఏదో వీకే అన్న చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు యూజువల్గా టీనేజ్లో అందరూ అదే చూస్తూనే ఉంటారు అనుకుంటా. నేను నెక్స్ట్ లెవెల్ వీకే వెళ్తా అని. నేను ఎప్పుడు ఇట్లా ఏదైనా డైలాగ్ కాపీ చేద్దాం ఇది చేద్దాం అని ఎప్పుడు అనుకోలే. సో స్టార్టింగ్లో ఏదేదో అయితే చేసేసిన అది కొంచెం ఇట్లా బబ్లింగ్ సౌండ్ ఉంటుంది ఇలా. సో దీంతో ఏదో మ్యూజిక్ చేసిన. చేయండి ఒకసారి చూద్దాం. అంటే నేను అది ఎలక్ట్రానికల్గా కంపోజ్ చేసిన ఆ బబుల్ సౌండ్. ఇప్పుడు నార్మల్గా కొంతమంది బీట్ బాక్సర్ ఉంటారు, సింగ్ చేసే వాళ్ళు, ర్యాపర్స్ కానీ రైటర్స్ కానీ ఖచ్చితంగా బీట్ బాక్సింగ్ ప్రతిదీ కొంచెం కొంచెం టచ్ ఉంటుంది. సో బీట్ బాక్సింగ్ వింటుంటే నాకు చాలా మస్తు అనిపిస్తుంది. సో మీకు కొంచెం కొంచెం వచ్చు కదా, వచ్చిన కాడికి కొంచెం చేయండి. కొంచెం వచ్చి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బీట్ కావాలనుకుంటే నేను ఇట్లా నేను ఒక ఫ్లో కావాలి అనుకున్నా. ఇప్పుడు ఒక 2 లైన్స్ రాసిన. ఇప్పుడు నేను ఇందాక పాడినా కదా ఇట్లా ఏమని నీతో కాదన్నోని ఒక్కసారి అదొకసారి విత్ బీట్ బాక్సింగ్స్ తో చేయండి. అట్లా 2 చేయడానికి రాదు ఒకటేసారి. అంత నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. బట్ దానికి కావాలనుకుంటే నీతో కాదన్నోని ఒక్కసారి వదిలేసి చూడాల్సింది. ఇట్లా అరే ఈ బీట్ మీద మస్తు వెళ్తుంది కదా అనుకున్నాక దాన్ని కూర్చొని ఇక నేను ఏమంటారు కీబోర్డ్ మీద బీట్ చేసేసి తర్వాత డెవలప్ చేసేసి ఒక్కొక్కసారి లక్కీలీ ఏమంటారు ఎక్కడన్నా ఆర్టిస్టులు దొరుకుతూ ఉంటారు కదా ఇట్లా మనకి. ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళకి లింక్డ్ఇన్ ఉన్నట్టు ఫేస్బుక్లో అక్కడిక్కడ ఎక్కడైనా దొరికేసారంటే వాళ్ళ దగ్గర డ్రమ్స్ తీసుకుంటా. సో బేసిక్గా డ్రమ్స్కి కాపీరైట్స్ అనేవి ఉన్నాయి అనమాట. చాలా మందికి తెలియదు డ్రమ్ ప్యాటర్న్ అనే దానికి కాపీరైట్ ఉండదు. సో అందుకే మనము చాలా మంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇది ఇక్కడికి వెళ్ళి కాపీ చేసిరు అంటారు. బట్ అది డ్రమ్ బీట్కి కాపీరైట్ ఉండదు. ఇప్పుడు మీరు ఎక్కడైనా డ్రమ్ని చూసి ఇన్స్పైర్ కావచ్చు, డ్రమ్స్ని చూసి. సో మనకు టాలెంట్ ఉన్నప్పుడు, మనలో ఈ టాలెంట్ ఉంది ఖచ్చితంగా చేయాలనుకున్నప్పుడు 100% ట్రై చేస్తాం మనం. ఇప్పుడు యాక్టర్ అనుకోండి ఆడిషన్స్కి వెళ్తాడు, సినిమా ఎక్కడ ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్కి వెళ్తారు. సో మీరు ఇట్లా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళిన ప్లేస్లలో ఎక్కడైనా డీమోటివేట్ కానీ రిజెక్టేషన్స్ కానీ చేశారా? టాలెంట్ అనేది ఉంటుంది కావచ్చు. కాకపోతే నాకు నేను టాలెంటెడ్ అని నేను ఎప్పుడు అనుకోలేను. నేను ఎందుకో వర్క్ చేసిన దాని మీద చాలా ఎక్కువ. నేను టాలెంటెడ్ అయిన ఉంటే ఒకటే రోజులో 2-3 సాంగ్స్ కంపోజ్ చేసి నీకు వచ్చేసేయాలి. బట్ స్టిల్ నేను ఇప్పటికీ కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అరే నాకు ఒక సాంగ్ ఇట్లా మైండ్లో ఉంటుంది, పెట్టేసాం కదా, పెట్టేసినాక దాని ప్రోడక్ట్ మొత్తం బయటికి వేయడానికి నాకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది. అది మైట్ బి 3 days కావచ్చు, ఒక్కొక్కసారి 30-40 minutesలో కూడా అయిపోతుంది. 5-6 hours మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 2-3 weeks కూడా పడుతుంది ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. సో దాని మీద వర్క్ చేశాను. నాకు ఇంకా బెటర్ సౌండింగ్ కావాలి, ఇంకా మంచిగా కావాలని. సో ఇక టాలెంట్ అనేది ఉంటుంది కావచ్చు. చాలా మంది దగ్గర నేను కొందరిని చూసిన వాళ్ళు ఇట్లా అవుట్ ఆఫ్ నోవేర్ ఇట్లా లిరిక్స్ తీసేస్తారు, అవుట్ ఆఫ్ నోవేర్ ఇట్లా మిమ్మల్ని చూసి కూడా పాడేశారు. సో అది బేసిక్గా అది టాలెంట్. నేను అంత నెక్స్ట్ లెవెల్ కాదేమో, నేను వర్క్ చేసిన లిరిక్ రాయడం మీద. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఎప్పుడు రాద్దామని చెప్పేసి. 2021లో నేను నా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన. సో ఇట్స్ జస్ట్ 4 years బ్యాక్ అనమాట. అప్పటి వరకు నేను రాయగలుగుతా అని కూడా నాకు తెలియదు. కూర్చొని వర్క్ చేద్దామని చెప్పి చేసిన. ఇప్పుడు మీ బ్రదర్ ఏం చేస్తున్నాడు? అమెజాన్లో జాబ్ చేశారు. ఓకే. ఇప్పుడు మనం ట్రయల్స్లో ఉన్నప్పుడు, ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు, మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు సంపాదించుకున్నప్పుడు, పోనీ ఇద్దరు అన్నదమ్ములన్నా ఏం పని చేయకపోయినా కొన్ని థింగ్స్ తెచ్చుకుంటారు వాళ్ళకి. కళ్ళద్దాలు కావచ్చు, బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, నాకు సెట్ అయిపోతుండే బ్రో. అవి మీ తమ్మునికి చెప్పకుండా ఎప్పుడైనా వేసుకొని పోయి బట్టల విషయంలో దీని విషయంలో ఎప్పుడైనా గొడవ పడ్డారా మీరు? లేదు. మా తమ్ముడు విషయంలో నాకు నా ఫ్యామిలీ బ్లెస్సింగ్ బ్రో. నాది ఒకటి సాంగ్లో కూడా ఉంది, మై సిస్ మై మామ్ అండ్ మై బ్రదర్ బ్లెస్సింగ్, ఐ థింక్ మై డాడీ ఈస్ వాచింగ్ అస్ అని చెప్పేసి ఒక సాంగ్లో కూడా రాసిన. సో నాకు బేసిక్గా నా ఫ్యామిలీ బ్లెస్సింగ్. నాకు ఎప్పుడు ఇంట్లోతో గొడవ లేదన్న గొడవ అయినా కానీ ఇట్లా చిన్న విషయం నాకే కొంచెం ఏమంటారు దూల ఎక్కువ అనమాట. అవి వెతుకోవడం అది చేయడం అట్లా చేస్తున్నా. బట్ ఇట్లాంటి విషయంలో అయితే ఎప్పుడు కాలే. ఇంకొకటి చెప్పాలంటే నాకు నేను పాడదాం అనుకోగానే నా బర్త్డే వస్తుండే ఆ టైంలో నాకు మా తమ్ముడే మైక్ గిఫ్ట్ చేసిండు. వాడు డైరెక్ట్ 20-25,000 పెట్టేసి ఒక మైక్ గిఫ్ట్ చేద్దాం. రోడ్ మైక్ గిఫ్ట్ చాలా ఎక్స్పెన్సివ్. ఆ టైంలో ఆడియో టెక్నికా అయితే ఆ టైంలోనే రోడ్ మైక్ ఇద్దాం అనుకున్నాడు. బట్ స్టిల్ నేను ఏం చేసినా నాకు తెలిసిన ఆడియో ఇంజనీర్స్ వాళ్ళని ఇట్లా అడిగితే వాళ్ళు అన్నారు అనమాట, బ్రో రూమ్ అకౌస్టిక్ లేని, అంటే రూమ్ సౌండ్ ట్రీట్మెంట్ లేని రోడ్ లాంటి మైక్ తీసుకొని వేసి నువ్వు ఏ మైక్ అయినా అట్లనే వర్క్ అవుతుంది, నువ్వు స్టూడియో పెట్టుకుంటున్నావు అంటే తీసుకున్నారు. ఇప్పుడు స్టూడియో కాదైతే మా తమ్ముడు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను అనమాట. ఇది మా మమ్మీకి చెప్పిండు. అయితే నేనేమని చెప్పినా ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చేస్తే పైసలు వేస్ట్ అయిపోతాయి, అదేదో పైసలు ఇచ్చేస్తే నేను సెట్ చేస్తాను అని చెప్పిన. నిజంగా ఇప్పుడు నాకు కూడా ఒక నెంబర్కి గూగుల్ పే ఉండదు. ఇప్పుడు సడన్గా ఎవరన్నా నాకు అమౌంట్ ఇస్తున్న ఎవరికైనా అడిగినా కొంతమంది సర్ప్రైజ్ చేస్తారనమాట. ఇగో కొట్టేసినా చూడంటారు, అయిపోయి దానికి ఉండదు. అరే అది నీకు కాదు నాకు కాదు వెళ్ళిపోయింది రా, ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వకంటారా మీరు. అది నేను ఫేస్ చేసిన నిజంగా. ఎగ్జాక్ట్లీ చాలా సపోర్టివ్ ఉన్నారు. నేను చెప్పిన మా తమ్ముడు ఒక బర్త్డేకి నాకు మైక్ గిఫ్ట్ చేసిండు. ఆ తర్వాత నెక్స్ట్ బర్త్డేకి వచ్చేసి మా చెల్లె ఏమంటారు అకౌస్టిక్ ఫోమ్ ఉంటుంది ఒకటి, అంటే మనం రికార్డ్ చేయడానికి రూమ్లో రికార్డ్ చేస్తాం కదా, సో దానికోసం అని చెప్పేసి అది గిఫ్ట్ చేసింది. నాకు తెలిసి వాళ్ళు ఇచ్చినందుకే నేను అది ట్రై చేసిన. అన్నాడు రాసాం ఇప్పుడు మైక్ కూడా ఉంది కదా అని చెప్పి. సరే, మీరు ఇవన్నీ మ్యూజిక్తో పాటు మీ ప్రోడక్ట్ బయటికి తేక ముందు నార్మల్ రఫ్లీ మీ ఇంట్లోకి వినిపించే వాళ్ళ సాంగ్స్ ఇట్లా వాడదాం అనుకుంటున్నా ఈ సాంగ్ అని?
వినిపించేవాడిని అంటే మమ్మీకి వినిపిస్తుండే, కాకపోతే మమ్మీ అంత ఫీల్ కాదు కదా, వాళ్ళకి కొంచెం ఘంటసాల ఈ టైం కదా వాళ్ళు. ఆహాహా. సో బేసిక్గా వాళ్ళు ఇదే వేణువై వచ్చాను భువనానికి ఇట్లాంటి కంపోజిషన్స్ విన్నాక వాళ్ళకి ఆబ్వియస్గా ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అనేది అర్థం కాదు. బట్ స్టిల్ వినిపిస్తుండే. ఎట్లుంది అంటే మమ్మీ మంచిగా ఉంది అంటుండే, కానీ ఇట్లా అరే ఇట్లా నేను ఎట్లయితే ఇట్లా ఫుల్ వైబ్ అవుతానో అంత నెక్స్ట్ లెవెల్ వైబ్ అయ్యేది కాదు. బట్ బయట పీపుల్ అవుతుండే వైబ్. వీళ్ళు బ్రదర్స్ సిస్టర్ రెస్పాన్స్. బ్రదర్ రెస్పాన్స్ వేరే ఉంటుండే, సిస్టర్ రెస్పాన్స్ కూడా ఉంటుండే. ఇప్పుడు రిలేట్ అవుతున్నారు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు నేను జనాలినే మ్యూజిక్ చేస్తున్నా, అప్పుడు నేనే మ్యూజిక్ చేసుకుంటుండే. ఓకే అంటే యూరోపియన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ చేస్తుండే, ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు కూడా వింటున్నారు, ఇప్పుడు అన్ని పాటలు వింటున్నారు వాళ్ళు కూడా. ఓకే. సో మీరు లైక్ హైదరాబాద్ తెలంగాణ బాయ్ కదా, యా తెలుగు అబ్బాయి కదా. యా సో ఇంగ్లాండ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇంగ్లాండ్ అది ఒక స్టోరీ బ్రో. ఏమైందంటే నేను హిందీలో స్టార్ట్ చేసేసా 2021. సో ఫస్ట్ సింగల్ వచ్చేసి దోస్తీ అని రిలీజ్ చేసిన. దానికన్నా ముందు దాని తర్వాత సౌత్ సైడ్ అని రిలీజ్ చేసిన. అట్లా ఒక 4-5 సాంగ్స్ రిలీజ్ చేసిన, జై శివ శంకర దాకా. ఇంకా దాని తర్వాత యాదవ్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేసిన. ఇట్లా ఒక 5 సాంగ్స్ రిలీజ్ చేసినాక అది వర్కౌట్ అవుతలేదు. అది నేను అనుకుంటున్నా, అరే హిందీలో ఎవరినా అని మస్తు ఉంది అంటున్నారు, కానీ ఎందుకు వర్కౌట్ అవుతలేదు, షేర్స్ అయితే లేవు, ఎందుకు అయితే లేవు అనుకున్నా. ఇంకా నాకు తెలిసి దేవుడు ఏదో పెద్దగానే రాసినట్టున్నాడు అన్న గ్యాప్లో ఇంగ్లాండ్ ట్రై చేస్తే అది సెట్ అయిపోయింది. కానీ నేను అనుకున్నా నడు లెట్స్ మేక్ సంథింగ్ ఇన్ ఇంగ్లాండ్. నేను బేసిక్గా ఆర్టిస్ట్లను చూస్తుండే అనమాట. ఇక మన దగ్గర అయితే ఇండిపెండెంట్ మ్యూజిక్ సీన్ లేదు బ్రో. అంటే ఎవరైనా సినిమాలకే వెళ్ళాలి. నాకు సినిమాలో కాంటాక్ట్స్ లేవు. మస్తు దూరం దాకా లేవు నాకు, అసలు నా దోస్తుల దగ్గర లేవు, ఎక్కడ లేవు. సో ఇక సినిమాలో అనేది నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇక అది డెడ్ అది. సో ఇప్పుడు నేను ఏది చేసినా ఇండిపెండెంట్గా మేక్ చేయాలి. ఇండిపెండెంట్గా మేక్ చేసి అప్పుడు నాకు సినిమాలో ఛాన్స్ వస్తే అప్పుడు చూద్దాం. బట్ ఐ హ్యావ్ టు మేక్ సంథింగ్ ఇండిపెండెంట్లీ. సో దానికి నేను ఏమనుకున్నా, నేను ఇక వెరిఫై చేస్తున్నాను అనమాట ఇంటర్నేషనల్ సైడ్లో ఇండిపెండెన్స్ సీన్ ఎట్లా నడుస్తుందని. సో రసన్ ఒక ఆర్టిస్ట్ని చూస్తుండే, ఇంట్లోకి వెళ్ళి మ్యూజిక్ చేస్తుండే, క్రేజీ మనీ మేక్ చేస్తున్నాడు మనిషి. ఆ మనిషి ఎట్లా చేసిండు, వాళ్ళ బుక్కులు చదవడము. మళ్ళీ అట్లనే దాని తర్వాత హనీ సింగ్ని చూసి హనీ సింగ్ చెప్పిండు అనమాట, ఇంగ్లాండ్లో పోయినప్పుడు ఇంగ్లాండ్లో వర్కౌట్ కాలే, కానీ ఇంగ్లాండ్లో నేర్చుకున్న మ్యూజిక్ ఇక్కడ వచ్చింది అన్నట్టు చెప్పిండు. చెప్తే నేను అనుకున్నా నడు మరి ఇక మనకు కూడా లైఫ్ అవకాశం ఇస్తుంది కదా ఒకసారి, సో లెట్స్ గో అని చెప్పేసి వెళ్ళినాక ఇక అక్కడ తెలిసింది లైఫ్, బేసిక్గా లైఫ్ ఎట్లుంటుంది, ఇండిపెండెంట్ లైఫ్ ఎట్లుంటుంది, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ స్ట్రగుల్ ఎట్లుంటుంది తెలిసింది. ఇంకో డాక్టర్ జ్యూస్ అని ఉంటారు, మీరు వినే ఉంటారు సాంగ్ ఇట్లా కంగనా తేరా నీ సాను కరియే ఇషారే అని చెప్పేసి. అది చాలా పెద్ద సాంగ్ అది. అది అక్కడనే నాకు నేనుండే ప్లేస్ కి ఒక 20 కిలోమీటర్స్ అవతల ఉంటారు అనుకుంటాను. సో అక్కడ మనకు దగ్గర ఉంటారు కదా, మస్తు పెద్ద సాంగ్, 5 to 6 years బ్యాక్ తోప్ సాంగ్ అది. అది యాక్చువల్ గా తీసిందైనా 10 years బ్యాక్ తీసిండన్న, చాలా పెద్ద ఆర్టిస్ట్ అయినా. సో వీళ్ళందరూ విన్నమాట. వీళ్ళు కొందరు అక్కడనే బాగున్నోళ్ళు, అంటే వాళ్ళ పేరెంట్స్ అక్కడ సెటిల్ అయిపోయారు, వాళ్ళు అక్కడ పుట్టేసారు. ఇక ఇంగ్లాండ్లో సీన్ ఇట్లా నడుస్తుందా, మరి మనది ఇక్కడ నడుస్తలేదు కదా, లైఫ్ విన్ అవకాశం ఇచ్చింది కదా ఎట్లయినా, లెట్స్ గో అన్నట్టు వెళ్ళిపోయాను. ఇక అయితే వెళ్ళిపోయే కన్నా ముందు, నా వీసా గ్రాంట్ అయ్యే కన్నా ముందు నేను తెలుగు వాళ్ళమే మేము అని సాంగ్ తీసిన. తెలుగు వాళ్ళమే మేములా ఫీమేల్ వోకల్ వస్తుంది, అది నేనే వాడినా, ఏఐకి ఇచ్చి ఫీమేల్ చేపించినాక నాకన్నా ముందు ఒక బ్రో వస్తాడు హుకేష్ అని, ఆ బ్రో ఇంగ్లీష్లో వాడుతున్నాడు, నేను హిందీలో వాడుతున్నా. సో ఏమైంది, ఇంగ్లీష్ హిందీలో వర్సెస్ ఇస్తున్నాం, తెలుగు వాళ్ళమే మేము అని చెప్తున్నాం. నాకు అప్పటికే ఏమంటారు ఒక 8-9,000 ఫాలోవర్స్ ఉండే అనుకుంటా. అలా దగ్గర 70-80 మెసేజ్లు వచ్చేసినాయి నాకు. భయ్యా నువ్వు ఒక్క తెలుగు సాంగ్ కూడా ఎందుకు దిగావు, తెలుగుని కదా నువ్వు స్టోరీలు వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడుతున్నావు, నేను ఇట్లా నువ్వు హిందీ వాడిని అనుకుంటావు అని చెప్పేసి అంటున్నారు. తెలుగులో ఏం మాడతాము, తెలుగులో అసలు ర్యాప్ వింటారా అనుకుంటున్నా. అనుకున్న గ్యాప్లో మరి తీసాము ఎక్కడైనా గ్యాంగ్స్టర్ స్టైల్, నేను బేసిక్గా వెస్ట్ కోస్ట్ ఆ సైడ్ కొంచెం వింటా కాబట్టి గ్యాంగ్స్టర్ స్టైల్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని ఇక మనం చేసింది, మనం యంగ్ ఏజ్లో ఏం చేస్తాం, బండ్ల మీద కట్టుకొట్టడం, బండ్ల మీద ఇవి చేయడం, ఇట్లా ఈ లెక్క చేసినాం కదా. హిందీలో రాసేసిన దాని మీద ఆల్రెడీ రాసేసినాక ఏం చేసినా ఆ వర్స్ తీసేసి తెలుగు ఎక్కిచ్చేసిన దాని మీద, మళ్ళీ తెలుగు రాసినాక అది ఈరోజు రిలీజ్ ఉండే. ఈరోజు నాకు మూన్ షైన్ EXT అని చెప్పేసి ఒక క్లబ్ ఉంది, అక్కడ మొత్తం ఇట్లా ర్యాపర్స్ అందరు వస్తారనమాట. సో ఆ నైట్ ర్యాపర్స్ అందరు వస్తే అక్కడ పర్ఫామ్ చేయడానికి వెళ్ళినా. నేను అక్కడ పర్ఫామ్ చేసిన, అప్పటి వరకు హిందీలో నా దిల్ పుకారే ఆజా అని ఒక సాంగ్ చేసిన, అన్రిలీజ్ సాంగ్ ఒకటి చేసిన, 25 అని ఒక సాంగ్ ఒకటి చేసిన, సౌత్ సైడ్ ఒకటి చేసిన. ఏం రెస్పాన్స్ లేదు, అందరు క్యాజువల్గా వైబ్ అవుతున్నారు, ఇట్లా అని వైబ్ అవుతున్నారు. ఎప్పుడైతే ఇక నేను చెప్పిన అనమాట, మనం తెలుగులో కదా, సో మనం తెలుగులో కూడా ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి తెలుగులో ఒకటి చేసిన, ఎట్లుందో చెప్పండి అని చెప్పేసి చెప్పిన. ఇక పెట్టేసి తెలుగు వాళ్ళమే అని వాడగానే దాంట్లో 2 lines మస్తు వైరల్ అయిన లైన్స్ వచ్చేసి ఫుల్ స్వాగ్ తో చేయాలి, ట్వీన్ లో మంచిగా స్వాగ్ తో చేయాలి. మంచితనం ఇవి రోజులు కావంటున్నా, మంచితో ఉంటే పని కాదంటున్నా, అందరితోని మంచిగుండా నీకి ముందడుగేసేది నేనే, మంచితనంతో మంచిగున్న కాడ మంచితోనే నన్ను ముంచనీకి చూసే మంచితనాన్ని ఆడ పక్కన పెట్టేసాను జాతిని నేనే. సో ఇట్లా కొంచెం గ్యాంగ్స్టర్ సిటీ చేసిన. ఇయంగానే అక్కడ ఫస్ట్ నేను లైన్స్ స్టార్ట్ అయ్యేటి ఇట్లా, తెలుగునే మామ నేను తెలుగునే, ఈడ ఉట్టి పెరిగి తెలుగునే, రఘురాం బండారి నేనే, ఆ కిడ్జిన్ అన్నాగా నేనే. ఈ లైన్స్ వినంగానే ఎవరైతే ఇట్లా వైబ్ అవుతున్నారో క్రౌడ్, ఆ క్రౌడ్ చూడడం స్టార్ట్ చేసింది ఇట్లా నన్ను.
అంటున్నారు ఇట్లా ఆడియన్స్కి వెళ్ళి రియాక్షన్. నేను ఇక పాడుకుంటూనే అనుకున్నాను, అరే క్రేజీగా తెలుగులో రియాక్ట్ అవుతారు పీపుల్ అని. అది లక్కీలీ మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ ఫోన్లో రికార్డ్ చేసేసిండు అనమాట. రికార్డ్ చేస్తే నేను ఏం చేసిన, దాన్ని రీల్ పెట్టేసిన. పెట్టిన రోజే 100K దాటేసింది. అప్పటి వరకు నా నా జీవితంలోనే ఫస్ట్ 100K అది. అవునా? అప్పటి వరకు ఒక్క రీల్ కూడా దాటలే. ఇక అది వెళ్ళంగానే నేను అనుకున్నాను, అరే తెలుగు ర్యాప్ అర్థమవుతుంది పీపుల్కి అనుకున్నాను. ఇక అది వచ్చేసింది, కానీ నాకు వీసా కూడా వచ్చేసింది. ఏం చేయలేము ఇక. ఇప్పుడు వీసాకి పైసలు ఖర్చు పెట్టేసాం కా బ్రో. ఒకవేళ అది వీసాకి వచ్చే కన్నా ముందు వచ్చినుంటే నేను ఇంగ్లాండ్ పోయేటోని కాదు. అది వీసా వచ్చినాక ఈ పాట హిట్ అయింది. ఇప్పుడు దేర్ ఇస్ నో అదర్ వే అని చెప్పేసి వెళ్ళిపోయినా. ఇక వెళ్ళిపోయే గ్యాప్లో కూడా నేను ఇక వదిలేను అనమాట. ఇక నాడు తెలుగు పీపుల్ ఇంటున్నారు కదా అని సలార్ ఒకటి తీసిన. సో బేసిక్గా సలార్ అంటే లీడర్ అనమాట. అది అరబిక్ వర్డ్, అరబిక్ ఆరిజిన్ వర్డ్ సలార్ అనేది. నాకు సలార్ అంటే లీడర్ అని చెప్పేసి నా మైండ్లో ఎప్పటికెళ్ళో ఉంది. ఇంకొకటి ప్రభాస్ది సలార్ సినిమా వస్తుంది అని అప్పుడు తెలిసింది. నేను అనుకున్నా, అరే క్రేజీ కదా గైస్, మొత్తం అరబిక్ ఎక్కడెక్కడ ఆరిజిన్స్లోకి వెళ్ళి వర్డ్స్ తీసుకుంటున్నారు, అవి నెక్స్ట్ లెవెల్ వర్డ్స్, ఇట్లా సలార్ లాంటి వర్డ్స్ తీసుకుంటున్నారు. ఇక అది ఏం చేసినా నేను ప్రభాస్ గారికి కూడా చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. నేను టీనేజ్ టైంలో ప్రభాస్ గారికి కూడా ఇట్లా కూడా ఏమన్నా అంటే మంచిగా ఉండదు ప్రభాస్ని అన్నట్టే ఉండే. ఇప్పుడు కూడా ఫ్యాన్నే, అప్పటి చెప్తున్నా ఫ్యాన్ బాయ్ ఫ్యాన్. అవునవును. ప్రభాస్ తప్ప ఎవరు హీరో కాదు అన్నట్టు ఉంటుండే. అయితే ఇక నాడు ఎట్లా ప్రభాస్ కూడా సినిమా వస్తుంది కదా అని చెప్పేసి ఇక సలార్ మీద వేసేసి చెప్పిన, బీ ఏ లీడర్ టు యువర్ లైఫ్ అన్నట్టు మెసేజ్ ఇచ్చిన సాంగ్లో. ఇట్లా ఒక కథ చెప్తా విను, నీకు తెలిసిందే అనుకుంటా అని చెప్పేసి ర్యాప్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దాంట్లో బేసిక్గా హిట్ అయిన లైన్స్ వచ్చేసి, సలార్ సలార్ ఎవరు చూడకున్న తప్పు చెయ్యనోడే, అందరు మంచి గురించి ఆలోచించేటోడే. ఇట్లా ఈ లైన్స్ చాలా హిట్ అయిపోయినాయి. ఇంకోటి సలార్ సినిమా రాగానే ఈ సాంగ్ బూమ్ అయిపోయింది. ఈ సాంగ్కి దగ్గర ఇన్స్టాగ్రామ్లో 11,000-12,000 రీల్స్ అయినాయి. వ్యూస్ కాదు, రీల్స్ అంతమంది చేసారు యూజ్ చేసి. ఆ తర్వాత తెలుగులో సంక్రాంతి సాంగ్ తీసిన. ఇక తెలుగు తీస్తున్నా నేను ఎవరికి నన్ను ఒకటి తీసిన, అది ప్రాపర్ హిప్ హాప్ ఆడియన్స్కి సెట్ అయిపోయింది. ఇక నేను ఎవరికి నన్ను రిలీజ్కి పెట్టినాక ఇంగ్లాండ్ వెళ్ళిపోయినా. ఇంగ్లాండ్ వెళ్ళినాక కొంచెం పాస్ వచ్చింది. ఇయర్ మొత్తంలో అక్కడ ఒక ఆర్టిస్ట్తోని ఉండి కహా అని చెప్పేసి ఒక హిందీ సాంగ్ తీసిన. మళ్ళీ ఇక అదే రన్ అయితేనే ఉంది బ్రో. ఇక కీప్ స్ట్రగ్లింగ్, కీప్ వర్కింగ్, నెవర్ గివ్ అప్. ఓకే. సో తెలుగులో రెస్పాన్స్ బాగుందా, హిందీలో బాగుందా? తెలుగులో, ఆబ్వియస్గా తెలుగులో. మోస్ట్లీ మీ తెలుగు సాంగ్స్ అయితే నేను విన్నాను కదా, ఒక హిందీలో మీరు పాడినది మీకు మంచిగా అనిపించిన లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2 lines హిందీ. హిందీలో వచ్చేసి 25 అనేది నాకు చాలా ఇష్టమైన ట్రాక్ అనమాట, నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి. సో దాంట్లో ర్యాప్ లైన్స్ ఇట్లా, అకేలా షురూ కరా తా లేకే మే కలం లేకిన్ అకేలా క్యా కర్ లేగా आज वो अकेला खत्म कर रहा है अपना काम पूरा अकेला रखा मैं सबर अंधेरे राहों में मैं चल रहा अकेला कर रहा मैं सफर मैं अगर सुना होता उनकी जिनकी बातों में जलन. ఓకేనా? ఇప్పుడు మీరు సాంగ్స్ రాస్తారు, పాడతారు, మ్యూజిక్ కూడా కంపోజ్ చేసుకుంటున్నారు కదా. సో బిఫోర్ మీరు జాబ్ చేయకముందు సమ్ పబ్స్లలో కూడా డీజే ప్లే చేశారు కదా? చేసినుండే. ఓకే. సో డీజే లైఫ్ ఎలా ఉంటుంది? డీజే లైఫ్ బేసిక్గా అది డిమోటివేట్ చేస్తున్నాడు కాదు, నాకైతే వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అది బేసిక్గా కొంచెం పైసలు ఉన్న వాళ్ళే చేసే ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. నాకు పర్సనల్గా అనిపించింది అట్లా. ఎందుకంటే కొన్ని కాంటాక్ట్స్ కావాల్సి వస్తుంది మనకి, అట్ ద సేమ్ టైం మనీ కూడా కావాల్సి వస్తుంది, ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నా లైఫ్లో అయితే నాకు ఆ టైంలో కార్లు, పోరీలు, బీర్లు మంచిగా సెట్ ఉండే, అన్నీ ఫ్రీగా దొరుకుతుంటాయి. ఎట్లా ఫ్రీలా? ఇట్లానే మనం మంచిగా ప్లే చేసినప్పుడు మన క్రౌడ్లోకి వెళ్ళి సరే మస్తు ప్లే చేస్తున్నావు బ్రో, ఇది చేస్తున్నావు బ్రో, అది చేస్తున్నావు. రాక్ స్టార్ లైఫ్ అంత ఉంటుంది. కాకపోతే రాక్ స్టార్ లెక్క కార్లు ఉన్నాయి, ఇవన్నీ దొరికాయి మనకి. ఎవరో దోస్ల కార్లు ఉంటాయి, లేకపోతే ఇక్కడ నైట్ అవుట్స్ ఉంటాయి, నైట్ అవుట్లు నడుస్తుంటాయి, అన్ని అంత పార్టీ లైఫ్ అయితే క్రేజీ ఉంటుంది. ఏదైతే లైఫ్ లీడ్ చేసావు అనుకుంటున్నావు అది లీడ్ చేసి ఉండే, కానీ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని కదా లీడ్ చేయాలి. అవును. అంటే మనం ఇప్పుడు నేను మంచి కార్లో తిరుగుతున్నా, ఎవరైనా దోస్తులతో ఫార్చునర్లను దీంట్లో తిరుగుతున్నా ఎవరైతే వచ్చినారో, బట్ ఫ్యామిలీకి కారే లేదు కదా. సో అది నాకు ఎప్పటికెళ్ళో మైండ్లో ఉంటుండే అనమాట, అరే నేను కాదు కదా బతకాల్సింది, వీళ్ళు కూడా బతుకుతాయి కదా, అప్పుడు కదా సెట్ అవుతుంది. అక్కడ అన్నీ మనకు దొరికిపోతూ ఉంటాయి, పైసలు ఒక్కటే దొరకదు అంతా చెప్పాలంటే. డీజే లైఫ్ ఎట్లుంటుంది అంటే మీరు స్ట్రగుల్ అయినప్పుడు ఎట్లుండేనో తెలియదు. ప్రెసెంట్ ఇప్పుడు ఒక డీజే ప్లేయింగ్ నేర్చుకుంటే ఇది ఇండిపెండెంట్గా చేస్తున్నారు, అది నైస్. నన్ను అడుగుతుంది అది మంచిగా చేస్తున్నారు. ఏంటంటే ఎవరి వాళ్ళు సెటప్ ఇండిపెండెంట్గా చేస్తుండే? లేదు, నేను ఒక క్లబ్ కింద చేస్తుండే. క్లబ్ కిందకి? ఓకే. క్లబ్లలో ప్లే చేస్తారు కదా, అట్లా చేస్తుండే. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎవరైతే చేస్తున్నారో పెళ్లిళ్ళకి చేయడం కానీ, బారాత్లకు చేయడం కానీ, దే ఆర్ మేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. వాళ్ళు మంచిగా మేక్ చేస్తున్నారు. ఆ టైంలో నాకు అంత ఇన్వెస్ట్మెంట్ లేకుండే. ఆ టైంలోనే కాదు, ఈ టైంలోనే డీజేయింగ్ అనేది పెద్ద విషయమే. ఈజీగా ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్. డీజే లైఫ్ అయితే చాలా చిల్ లైఫ్ కదా. క్లబ్లో డీజేయింగ్ లైఫ్ అయితే చిల్ లైఫ్. బయట స్ట్రగుల్ చేసే డీజేస్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా స్ట్రగుల్ చేశారు. సో క్లబ్లో ఉన్నప్పుడు కొంతమంది అట్రాక్ట్ అయిపోతారు కదా, అంటే మన స్టైల్కి, చాలా మంది. అట్లా ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేసారా డీజే ప్లే? ఇక ప్రపోజల్స్ నడవాయి బ్రో, అక్కడ ప్రపోజల్స్ అనేది నడవాయిగా, రాత్రికాయ బాత్కాయ అంతే. వన్ నైట్ స్టాండ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. దోస్తులు లెక్క ఉంటారు, దోస్తులు లెక్కనే ఉండి నాడు ఇక్కడనే అంటుంటారు, కానీ తెల్లారి మర్చిపోతారు కదా మొత్తం. ఎందుకంటే మనకి క్లబ్కి వచ్చే వాళ్ళు బేసిక్గా ఏమంటారు, మన తెలుగు వాళ్ళే వస్తారని రూల్ ఉన్నది.
చాలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు బ్యాచిలర్గా మనమైనా వేరే దగ్గరికి వెళ్ళినాం అనుకో, మనకి ఇండిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. అవును. అక్కడ మనం పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉంటారు, మనం మళ్ళీ బయటకు వచ్చినాక గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు. సో బేసిక్గా అట్లాంటి టైంలో అన్నీ దొరుకుతూనే ఉంటాయి. క్లబ్ లైఫ్లో అన్నీ ఉంటాయి బ్రో. కొంచెం మనం మంచిగా మెయింటైన్ చేయగలిగినాం, మంచిగా సెట్ ఉన్నామంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఇక ఇవే ఏమంటారు, అల్లా ఇలా అడిక్ట్ అయిపోయి బక్క అయిపోయినాం అనుకో, జర పంచాయతీ ఉంటుంది ఇక. సో మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు ఫేవరెట్ సింగర్ అన్న, కంపోజిషన్ అన్న ఏదైనా ఏఆర్ రెహమాన్. నేను ఆయన మ్యూజిక్ విన్నప్పుడల్లా మెస్మరైజ్ అయిపోతారు, ఈ మనిషి ఇట్లా ఒక్కొక్క లెక్క ఇట్లా తీసానని. నా ఏఆర్ కిడ్ యాక్చువల్గా నేను ఆర్కిడ్ జైన్ అని పెట్టుకునేకి కారణం కూడా అదే. మా మమ్మీ డాడీ పేరు వచ్చేసి అంజలి రాజ్ అనమాట. అది ఇంకొకటి, నేను ఏఆర్ రెహమాన్కి ఫ్యాన్. సో అంజలి రాజ్ కిడ్ అన్నట్టు ఏఆర్ కిడ్ అని పెట్టిన. జైన్ అంటే లైఫ్ ఈజ్ గ్రేషియస్ అనమాట. లైఫ్ అంటే నా ఒక్కదని కాదు, లైఫ్ అంటే మనమంతా అన్నట్టు, అంత మానవాళి. జనరల్గా మీరు ఇప్పుడు సాంగ్ ఏదైనా కంపోజ్ చేసే వాళ్ళు చాలా థింక్ చేస్తుంటారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళకి పోయినా అబ్జర్వ్ చేస్తారు, సాగుకు అబ్జర్వ్ చేస్తారు, అవును, నార్మల్ బైక్ మీద వెళ్తున్నా అబ్జర్వ్ చేస్తారు. అంటే ఎవరైతే ఏదో ఒక క్రియేట్ చేయాలంటారో, క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఇది వేస్ట్ అని మాత్రం చేయరు. ఎగ్జాక్ట్లీ. వైన్స్ కాడికి వెళ్ళినా వాడు ఏం కొంటుండే, ఎట్లా మాట్లాడుతుంది, ప్రతిదీ అబ్జర్వ్. ఎగ్జాక్ట్లీ, చాలా వింటుంటాను నేను కూడా. మీరు మీ లైఫ్లో ఏమి అబ్జర్వ్ చేస్తారు ఎక్కువ మార్కెట్లోకి పోతే, బయటికి పోతే? నేను ఒక టైంలో ఎక్కడ ట్యూన్స్ దొరుకుతాయని అబ్జర్వ్ చేస్తుండే. ఇప్పుడు ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ట్యూన్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ట్యూన్స్ దొరుకుతుంటాయి మనకి. మనము ఏమంటారు, నేను ఎవరో ఒక పెద్ద సింగర్ చెప్పింది నాకు ఇంకో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ చెప్పిండు అనమాట. ఏమని చెప్పిండంటే, ట్యూన్స్ అనేవి యూనివర్స్లో ఎక్కడో తిరుగుతుంటాయి, మనం దాని గురించి స్ట్రగుల్ చేయలేమనుకో ఎవరికో దొరికేస్తుంది అది. ఇట్లా విన్నా నేను. అయితే అది వాస్తవం కావచ్చు, అంటే మనం దాని మీద వర్క్ చేయలేమంటే అది డెఫినెట్గా వేరేకి వెళ్ళిపోతుంది. సో ట్యూన్స్ అనేవి చాలా దొరుకుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం పబ్లిక్ స్లాంగ్ మాట్లాడడానికి చూస్తున్నాను. అంటే ఇంతకుముందు నేను ఏమనుకుంటుంటే, ఇప్పుడు ర్యాప్ అనగానే అందరూ ఏమనుకుంటే వెస్ట్ కోస్ట్ షీట్ యో బ్రో యో అన్నట్టు వస్తారు. సో బేసిక్గా ఎవరైనా స్టార్ట్ చేయడం అక్కడనే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ మెయిన్లీ ఎమినెమ్ ఉంటారు. నాకు వచ్చేసి 50 Cent ఉండే. నేను ఇన్ ద క్లబ్ వచ్చి ఆ లిరిక్స్ని డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసినామంటే డైరెక్ట్ మనం రాళ్ళతో కొడతారు. అంటే ఎందుకంటే అవి అంత వాళ్ళకి అది కల్చర్, మనకు అది కాదు. బేసిక్గా మన కల్చర్ కాదు. మన దగ్గర ఉమెన్ని రెస్పెక్ట్ చేస్తాం, వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రెస్పెక్ట్ చేస్తారు. మన దగ్గర డైరెక్ట్ రాళ్ళతో కొడతారు అవి డైరెక్ట్ దింపితే. సో వాళ్ళు ఏం చేసారు, వాళ్ళ స్లాంగ్ మాట్లాడారు, వాళ్ళు ఎట్లా ట్రీట్ చేశారో చెప్పారు. సో మనం కూడా మన లెక్క ట్రీట్ చేయాలని చెప్పేసి నేను ఇక పబ్లిక్లో తిరిగినప్పుడు వాళ్ళ వర్డ్స్ చూస్తుంటా. ఇప్పుడు లక్కీలీ నేను ఇంగ్లాండ్లో ఉన్న, ఇన్స్టాగ్రామ్ వల్ల దొరికిపోతున్నాయి కొన్ని. అంటే పోరాలు ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ రేపు చిన్న పిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా నడుస్తున్నది ఇన్స్టాగ్రామ్ వల్ల దొరికిపోతున్నాయి. ఆ దొరికిపోవడం వల్ల వాళ్ళ వర్డ్స్ ఏమన్నా తీసి చేద్దామని చెప్పేసి చూస్తుంటా. రీసెంట్గా ఇట్లా నేను మస్తు సార్లు ఏంటంటే, నేను ఏమంటున్నా అంటే సో డెఫినెట్గా దాని మీద ఏమైనా వర్క్ చేస్తాను. నాకు వచ్చేసింది క్లారీ, నేనేమంటున్నా అంటే అని వస్తుందని చెప్పేసి అట్లా చూస్తూ ఉంటా. ఓకే, అంటే ఎక్కువ యూజ్ చేసిన వర్డ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఆ వర్డ్కి ఎట్లా మీనింగ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇది మన స్లాంగ్లో ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా ర్యాపర్స్ అంటే అన్ని రకాల కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడతారు కదా. సో జనరల్గా మీరు హైదరాబాద్ తెలుగు పోరోడు, లోకల్ పోరోడ్ని కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా. జనరల్గా మనం రీల్స్లో కానీ ఎక్కడైనా చూస్తే బాయ్ మోడల్ వెళ్తే భయా అట్లా అంటారు కదా. సో దీని మీద ఏమైనా వర్క్ చేస్తారా? ఇట్లాంటి రిక్వెస్ట్లు వచ్చినాయి. ఏమంటారు, ఇట్లా బాయ్ బోల్తే అని చెప్పేసి ఒక 25,000 30,000కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. 25,000 30,000 ఇస్తే నేను అన్నా ఇది నా క్రైటీరియా కాదు అనుకున్నా. అంటే అన్నిటి దగ్గర పైసలే మ్యాటర్ కావు కదా బ్రో. అవును. సో నేను అనుకున్నా 25,000 30,000 మళ్ళీ కూడా వస్తాయి కావచ్చు, కానీ ఇది నా క్రైటీరియా కాదు. ఎందుకంటే దీంట్లో నేను సెట్ కాలేను. దాంట్లో ఇట్లా బాగా ఏమంటున్నావు ఇలా నా టోన్ సెట్ కాదేమో అనిపించింది నాకు. ఇంకొకటి, నేను కొంచెం ఇట్లా చెలియా అనే వర్డ్స్ కూడా యూజ్ చేయను ఎక్కువ. ఎందుకంటే అలా నా టోనాలిటీ సెట్ కాదు. నేను ఎప్పుడు ఎవరన్నా పిల్లని చూసినప్పుడు ఏమున్నావే అంట, ఏమున్నావు మేడం అంట, అంతేగాని చెలియా ఎంత బాగున్నావే నువ్వు ఇట్లా వాడాను కదా నేను యూజువల్గా. సో ఇట్లాంటివి యూజ్ చేయలేను. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఇట్లా బాగా ఇది అంతా ఈ సైడ్ చూడలేను నేను. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర యూజ్ అయ్యే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ని కూడా చేస్తున్నాను ఇట్లా. ఇదే నేనేమంటున్నా అంటే అయితే చాలినా అదే బాయ్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అంటున్నారు ఎవరైనా చిన్నపిల్లలు కూడా. ఫైనల్గా ప్రతి ఒక్కరికి ఒక డెస్టినీ, ఒక గోల్ ఉంటుంది కదా. సో మీ లైఫ్ జర్నీలో మీ గోల్ ఏంటి? ఒక టైంలో ఉండే గోల్ అన్నట్టు, అంటే గోల్ అంటే క్రేజీ ఇట్లా రాక్ స్టార్ లైఫ్, మంచిగా నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ చేసాం, నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్స్ ఇది కానీ. ఇప్పుడు ఐ థింక్ నేను జర్నీనే ఎంజాయ్ చేస్తున్నా. అప్పుడప్పుడు కొంచెం లోస్ కూడా ఉంటాయి, అంటే జర పరిశాన్ అనిపిస్తుంది, అరే మీకు అవుతుందా మనం అనుకున్నది ఇదా అదా అని చెప్పేసి. బట్ అట్ ద సేమ్ టైం ఒకటేసారి వచ్చేస్తుంది. సెల్ఫ్ డౌట్ అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక టైంలో నేను ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నానో ఇది ఒక టైంలో డ్రీమ్ ఉండే. నేను ఎన్నోసార్లు అనుకున్నా, అరే ఒక 15-20 వేల ఫాలోవర్స్ ఉంటే అయిపోతున్నాయి కదా, ఒక 15-20 వేల ఎన్నోసార్లు దేవుని కూడా ఇట్లా అనుకుంటుండే, అరే ఒక 15,000 ఫాలోవర్స్ ఇస్తే అయిపోతుంది, ఎవరెవరికో ఇస్తున్నాం ఏమేమో చూపించిన వాళ్ళకి మనకి ఇచ్చేసి అయిపోతాయి కదా ఒకసారి. సో ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 38-40,000 ఉన్నారనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో. వాళ్ళు చూస్తున్నారు అండ్ వాళ్ళు రెడీ కూడా ఉన్నారు తీసుకుని, ఏదైనా కొత్త సాంగ్ ఇస్తే, కొత్త లిరిక్ ఇస్తే తీసుకుని రెడీ ఉన్నారు, విచ్ ఐ ఫీల్ బ్లెస్డ్ డెఫినెట్గా. నా ఇప్పుడు నార్మల్గా ఇన్స్టా మీరు చూస్తుంటారా రీల్స్?
ఇన్స్టా రీల్స్ క్యాజువల్గా చూస్తుంటారా? ఆహా! ఎందుకో ఇన్‌స్టాగ్రామ్ ఏమంటారు కొంచెం సెక్షువలైజ్ చేస్తుంది కంటెంట్ అనిపిస్తది. అది డిస్ట్రాక్ట్ చేస్తదని చెప్పి చూడడం బంద్ చేసిన. ఎవరైనా షేర్ చేసేది చూస్తా ఇగ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకేమైనా షేర్ చేసిర్రనుకోండి, అది ఆబ్వియస్‌గా ఏదో జోకో ఏదో ఒకటి ఉంటది కదా! ఇప్పుడు జనరల్‌గా అంటే నేనేమంటున్నా అంటే ఇదిగోండి నేనేమంటున్నా అంటే ఆ! అయితే జనరల్‌గా మనం ఎక్కడ చూసుకున్నా సరే టాలెంట్‌ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. లైక్ ఇన్‌స్టాగ్రామ్ నేను చూస్తా. ఎందుకంటే నేను అందరికి ఇంటర్వ్యూలు చేస్తా. నేను ప్రొఫైల్స్ ఫాలో అప్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను చూస్తా. అది ఎలాంటిది వచ్చినా నేను చూస్తా. దాంట్లో ప్లస్ ఏంది, మైనస్ ఏంది కూడా నేను చూస్తా. సో నార్మల్‌గా చూస్తుంటే కొంచెం వల్గర్ కంటెంట్ ఎక్కువ వస్తది. ఎక్స్‌పోజింగ్ ఎక్కువ వస్తది. ఎట్ ఏ టైమ్ కొంతమంది స్ట్రగ్లర్స్‌వి కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు ఎవరైనా మంచి పాట పాడారనుకోండి, లైక్ మీ ప్రొఫైల్ కూడా నేను అలాగే చూసా. ఒక సాంగ్ బాగా వైరల్ అయింది మీది. ఎట్లుంది మా లైఫ్ ఎట్లుంది మామ. లైఫ్? నేను స్టోరీ కూడా పెట్టిన, అది మస్తు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అయితే అది చూసి నేను మీ పేజ్‌కి ఫాలో చేసిన, మీరు వీడియోస్ అన్ని చూసినా, అరే మంచి టాలెంట్ ఉన్నాడు భయ్య, మంచి ర్యాప్ చేస్తుండు, సాంగ్ కూడా మంచి చాలా మంది స్టోరీలు పెడుతున్నారు. కొంచెం కనెక్షన్ ఉంది. కొన్ని లిరిక్స్ మనకు కనెక్ట్ అవుతున్నాయి కదా. చలో టాలెంట్ ఉంది, పిలిచి మనం మాట్లాడదాం, ఒక చిన్న పాడ్కాస్ట్ చేద్దాంలే అని నేను రిక్వెస్ట్ పెట్టిన. సో నేను అట్లా నాకు ఏదైనా టాలెంట్ పీపుల్స్ నచ్చినా, ఎవరైనా కొంచెం స్ట్రగుల్స్లో ఉన్నా, నేను నా తరపు నుంచి నేను ఎంకరేజ్ చేయాలని ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో అట్లా చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఫాలోవర్స్ ఉంటారు, చాలా తక్కువ వ్యూస్ ఉంటాయి. టైం పడుతుంది బ్రో. బేసిక్‌గా గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా! కానీ మంచి కంటెంట్ గివ్ అప్ ఇవ్వకుండా చేస్తున్నామంటే ఒక సర్టెన్ టైం వచ్చినప్పటికీ ఫాలోవర్స్ గట్టిగా రీచ్ అవుతారు. వాళ్ళు కల్ట్ ఉంటారు అనమాట. ఇప్పుడు చూడండి మనకి సినిమాలలో కూడా చూస్తే చాలా చాలా టైం వరకు మనకు కొన్ని సెక్షువలైజ్ సినిమాలు వస్తాయి. అంటే ఏంటంటే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కోసం అని చెప్పేసి తీశారు. తీసినా అని అదే మీరు పవన్ కళ్యాణ్ చూడండి, ఇంత కల్ట్ బేస్ ఎందుకుంది? ఆయన ఒక టైంలో సినిమాలో మెసేజ్ చేసేది. ఆయన అయితే ఏ టైంలో గుడుంబ శంకర్ అనుకుంటా, కుమ్మో కుమ్మో అని ఉంటారు కదా, అలా ర్యాప్ తీసుకొచ్చిండు ఆయన. ఏ టైంలో నేనైతే మస్తు చిన్న ఉన్నా, జమానా కింద అలా ర్యాప్ ఉంది. అంటే ఆయన అర్బన్ క్యాండిడేట్ అంటే 2002 or 3, 4 ఆ టైంలో ఆ టైంలో ఆయన ఎవరు వింటుండే కావచ్చు, అంటే ఏ ఆర్టిస్ట్లో వింటుండే కావచ్చు పవన్ కళ్యాణ్. మొత్తం డ్రెస్సింగ్ కూడా మొత్తం హిప్ హాప్ లెవెల్. ఎందుకంటే ఆ టైంలో అక్కడ అట్లనే నడుస్తుండే. నేను ఇప్పుడు వింటున్నా కదా ఈ 50 సెంట్ని, స్నూప్ డాగ్ని, డాక్టర్ డ్రేని, వీళ్ళని ఇప్పుడు చూస్తే అంటే ఈయన అప్పటికే జూబ్లీస్ ఉంటుండే, నా దగ్గర అవైలబుల్ ఉంటే ఆ టైంలో మ్యూజిక్ అనేది ఏమంటారు ఒక కాస్ట్లీ థింగ్ అనమాట. సో వీళ్ళందరినీ కాకుండా మీరు నార్మల్గా వేరే ర్యాపర్స్ని ఎవరు ఫాలో అవుతారు? లోకల్ ర్యాపర్స్ని మన లోకల్ అన్న ఫాలో అన్నట్టయితే ఎవరిని ఫాలో అవ్వను, బట్ డెఫినెట్గా మంచిగా చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. ఉన్నాడు కదా, హిందీలో ఉంటున్నారా? మన తెలుగులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఒక దశగ్రీవ అని ఒక పిల్లాడు సాంగ్ బాగా వైరల్ అయింది. రీసెంట్గా దాతు డాజ్ అని చెప్పేసి ఒక పిల్లాడు ఉన్నాడు. మరి పిల్లాడు అంటున్నా యంగో ఎల్డరో తెలియదు. దాతు డాజ్ అని చెప్పేసి ఆయన ఉన్నాడు. ఆయన వోకల్ మస్తు అనిపించింది. ఒక లార్డ్ శివ శంకరన్ సాంగ్ తీసిండు, అది శివరాత్రి రోజు షేర్ కూడా చేసిన నేను. ఓకే. ఇంకా ఉన్నారు ఇట్లానే మంచిగా చేసేటోళ్ళు. నవాబ్ గ్యాంగ్ కూడా నెక్స్ట్ లెవెలే. నవాబ్ గ్యాంగ్లో ఒక సాంగ్ ఉంటుంది అసురాది, ఓహో దొరా చిందులేరా, ఇది మస్తు అనిపిస్తుంది నాకు సాంగ్. సో ఎంసీ స్టాన్ కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి కదా. ఎంసీ స్టాన్ కూడా తను కూడా బాగా అవును చాలా చేసి ఇప్పుడు కొన్ని లాక్స్ ఆఫ్ ది తను ఏంటి జ్యువెలరీ వాడుతుంది. ఎగ్జాక్ట్లీ కోట్ల రూపాయలు వేశారు కదా. సో తనకి ఎప్పుడన్నా అనిపించిందా నేను కూడా ఇలా కొంచెం రీచ్ అయితే బాగుంటుంది? అది డిఫరెంట్ సైడ్ ఆఫ్ హిప్ హాప్. అది ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ కైండ్ ఆఫ్ హిప్ హాప్. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు ₹1 వేసుకోకున్నా, మీరు ₹1 వేసుకున్నా అని చూపించారు అనుకోండి, కొందరు ఫాలోవర్స్ వస్తారు. బట్ ఇప్పుడు వేసుకోగలుగుతున్నాడు. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ కదా, మీరు ఫస్ట్ ₹1 వేసుకున్నా అని చెప్పారు, మీ దగ్గర కంటెంట్ కూడా ఉంది, పుల్ చేసారు క్రౌడ్ని, మార్కెట్ చేసేసరికి మీ మార్కెట్ పెద్ద అయింది. ఇప్పుడు ₹1 అఫోర్డ్ చేయగలుగుతారు. ₹1 ఒరిజినల్ వేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ అట్లా. ఓకే. సో ఇంకొకటి ఎంసీ స్టాన్ అనే క్రైటీరియా, అది డిఫరెంట్ క్రైటీరియాలోకి వచ్చింది. అక్కడ ఎంవే బండి అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నెక్స్ట్ లెవెల్ ఆర్టిస్ట్ మనిషి. అది ధన్ 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 తీసారే ఉంటాడు పాటలు, ఎవరికి ఉన్నాడు మనిషి. అయితే ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఎట్లా అంటే మొత్తం ఇండియా సీన్కి అగేన్స్ట్ లేకుండా మనిషి, యాక్చువల్గా అగేన్స్ట్ లేకుండా ఇండియా సీన్లోనే ఉన్నాడు మనిషి. బట్ ఏమంటారు, ఇంకో మెయిన్ స్ట్రీమ్ ర్యాపర్ రఫ్తార్ అని ఉండే ఢిల్లీ సైడ్. సో ఢిల్లీ సైడ్ ర్యాపర్స్కి ఈయన ఏమన్నా అనగానే అనేసిండు అనమాట. ఇప్పుడు పెద్ద ర్యాపర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి ఎట్లుంటుంది కదా, ఈయన హిప్ హాప్లు ఇవన్నీ పట్టించుకోరు అనమాట. ఒకసారి రెస్పెక్ట్ ఇచ్చుడు ఇవన్నీ నడవాయి. ఒకవేళ మీరేమన్నా అన్నారంటే మనం కూడా దిగాల్సిందే అన్నట్టే ఉంటారు. సో ఇక ఈ క్యాండిడేట్ దిగేసిండు అట్లా. ఇప్పుడు వాళ్ళు కొట్టలేకపోతుండే ఈ మనిషిని, ఎందుకంటే ఈ మనిషి కల్ట్ బేస్ వచ్చేసింది. ఈ మనిషి ధన్ తీసేస్తున్నాడు. ఎంత స్పీడ్గా తీస్తున్నాడు పాటలు అంటే ఒక ఇయర్లో మనిషి 30 పాటలేమో తీసిండు. పాటలు రాయడం తీయడం అంటే ఎంత టీం ఉన్నా అని అది తీయడం అంటే మజా కాదు. సో ఇక క్యాండిడేట్కి కల్ట్ బేస్ వస్తుంది. వచ్చే టైంలో ఆ క్యాండిడేట్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అపోనెంట్ కావాలి అన్నట్టు ఇది బ్యాక్ సైడ్ నడిచింది అనమాట. ఇది ఇక కాంట్రవర్షియల్ థింగ్. ఇది అంటే కాంట్రవర్షియల్ కాదు, సారీ, కాన్స్పిరసీ ఇది ఒకటి. సో అక్కడ బాషా మేనేజర్ని ఇచ్చిండంట. బాషా అని చెప్పేసి ఇంకో ర్యాపర్ ఉంటాడు, ఆయన ఇక్కడ ఎంసీ స్టాన్కి మేనేజర్ని అరేంజ్ చేసిండంట.
సో అట్లా మేక్ చేయించిండు. బట్ స్టిల్ ఇప్పటికైనా చూసుకుంటే ఆ ఒక చిన్న టైం లైన్ నడిచింది ఎంసీ స్టాన్ది. బట్ ఎంవీఎబ్ అంటే స్టిల్ నెక్స్ట్ లెవెల్ నడుస్తున్నాడు కదా. స్టిల్ ఇన్స్పైర్ అవుతున్నాడు నేను మనిషిని చూసి. అరే తీస్తూనే ఉంటాడు పాటలు, అసలు ఆగే దాన్ని వస్తూనే ఉంటాయి. రీసెంట్గా ఐపీఎల్ మీద కూడా ఒక సాంగ్ పాడారు కదా. నేను సన్ రైజర్స్ హైదరాబాద్ అని, అది లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా స్టేడియంలో ప్లే చేసారు అది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో నేను లేను, నాతో వీడియో షూట్ చేసాం అనుకున్నాను. ఇప్పుడు మంచిగా క్లిక్ అయింది ఆ సాంగ్. ఇప్పుడు నడుస్తుంది. క్లిక్ అయింది. సో మా కోసం ఒక 2 lines ఆ సాంగ్. అమెరికాలకు వెళ్ళి ఢిల్లీ గల్లీ పోరల దాకా ప్రతి ఒక్కరి కాడ నడుస్తుంది ఎస్ఆర్ఎస్ కేక. మాకెదురొచ్చిన టీం ఓడిపోతుంది ఆడలేక, మేము గెలుస్తుంది చూసి నవ్వుతున్నారు ఏడవలేక. ఇంకా కొందరైతే హైదరాబాద్లో ఉండి కూడా వేస్ట్, మన వాళ్ళు ఎంత మంచిగా ఆడుతున్నా పక్కన టీమే గ్రేట్. ఎంత ఏడ్చినా టాప్లో ఉన్న 2 స్కోర్లు మావే. ఇప్పుడైతే 4-3 స్కోర్లు ఉన్నాయంట, నేను క్రికెట్ ఎక్కువ కూడా. టాప్లో ఉన్న 2 స్కోర్లు మావే, చూస్తుండు ఈసారి కప్పు కూడా మాదే. ఓకే, కప్పు గెలిచినట్టు అయిపోతుండే. సో ఇప్పటి వరకు మీరు స్ట్రగుల్ చేసిన మీ లైఫ్లో మీరు మర్చిపోని ఏదన్నా సెంటిమెంట్, ఎమోషనల్ మూమెంట్ ఏదైనా ఉందా? ఉంది అంటే ఇక డాడీ చనిపోవడం అంతే. అదొక్కటే ఇప్పటికైనా నేను చాలా బ్రేకప్స్లోకి వెళ్ళి గోత్రూ అయినా అనమాట. అప్పుడు ఏదైనా బాధ అనిపించినప్పుడు కూడా అనుకుంటున్నారే డాడీ పోతేనే లైట్ తీసుకుంటాం కదా. అంటే కాలక్రమేణా డాడీ చనిపోతేనే బాధ అనేది తగ్గిపోయింది, ఇదెంత అన్నట్టు అనిపిస్తుంది. ఇక అదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాస్ ఇన్ ద ఎంటైర్ లైఫ్. ఇక అంతకుమించి ఏది కావద్దు అని అనుకుంటున్నాను. అంటే మీ లైఫ్లో లైక్ అవి తెలిసి తెలియని అయినా ఏవైనా సరే, లవ్లో కావచ్చు, వాట్ ఎవర్ బ్రేకప్ అయితే, సో మా నాన్న దానికంటే మించింది లైక్ ఏదో అన్నారు. అంటే ఆబ్వియస్గా బ్రేకప్ అనేది ఒక ఎమోషనల్ స్టాన్స్ అవుతుంది కదా, పరిశాన్ అవుతుంది కదా. సో అయినప్పుడు ఇక నేను అనుకుంటున్నారే డాడీ అనిపోతేనే చాలా ఒక 3-4 monthsలో లైట్ అయిపోయినాం. ఈమె ఏదో మొన్న కలిసిన ఆమె ఒక 2 నెలలు అవుతుందేమో కలిసి, 3 నెలలు అవుతుందేమో కలిసి, ఇప్పుడు వదిలేసింది ఏముంది అన్నట్టు అనుకున్నాక కూడా బాధ ఉంటుండే. కాకపోతే ఒక 1-2 weeks అంతే. ఇట్లా హెవీ బ్రేకప్స్ అయిపోయినాయి బ్రో. ఏంటంటే వాళ్ళకి నేను అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా అమ్మాయి కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే మనిషి మారిపోతాడు, అమ్మాయి కలిసినాక అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం ఇవ్వనికినాం. ఓకే, సో రైట్ నౌ స్టిల్ ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక తెలుగు ఆల్బమ్ మీద వర్క్ చేస్తున్నా. ఇదే ఇక ఎట్లా అంటే ఇప్పుడు నాకు తెలిసి నా అట్లీస్ట్ నా పీపుల్, నేను జేన్ స్క్వాడ్ అంట, జేన్ మాఫియా అంట. ఎందుకంటే నా ఫాలోవర్స్ కూడా ఎవరికి వినరు, వాళ్ళు నా ఫ్యామిలీ లెక్క అనమాట. అందరికీ నేను రిప్లై ఇస్తుంటా. ఇప్పుడు ఇంకా హెవీ అయిపోయినాయి. సడన్గా ఒకటే రోజు 100, 120, 200 మెసేజ్లు వస్తాయి, అర్థం కాదు. ఇక అంతమందికి వేయలేం కదా. సో స్టోరీలో చెప్తుంటా. ఇంకొకటి బేసిక్ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏమంటే, మీ త్రూ చెప్పాలనుకుంటున్నా, నా మెయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి నేను ఎక్కువ యూజ్ చేయను. సో అందుకే ఎక్కడైనా స్కిప్ అయిపోతే దానివల్ల చాలామంది బాధపడి అన్ఫాలో కూడా వేసేసారు. అన్ఫాలో చేసేసారు మన వాళ్ళే, మళ్ళీ ప్రేమతో వచ్చేసారు ఎట్లా వచ్చేటోళ్ళు. సో బేసిక్గా అట్లా వెళ్ళిపోతుంటారు. ఇక వెళ్ళిపోయినా నాకు ఏమీ కనిపించదు, ఎందుకంటే మనం తర్వాత తీసుకోగలుగుతాం, మనం తర్వాత ఇవ్వగలుగుతాం. ఇప్పుడు నా ఆడియన్స్ అయితే రెడీ ఉన్నారు ఆల్బమ్కి అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో అదే ఆల్బమ్ మీద కూర్చున్నా. కానీ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బిగ్ థింగ్ ఇన్ తెలుగు హిప్ హాప్లో అయిపోతుంది ఇదైతే. ఎందుకంటే మొత్తం ప్రాజెక్ట్ మీద మ్యూజిక్ ప్రొడ్యూసర్ నేనే. ఏదైనా సరే ఊహించుకొని ఆలోచించుకొని రాస్తారు, కొన్ని లైఫ్లో జరిగినాయి బేసిక్స్ తీసుకొని రాస్తారు కదా. సో ప్రెసెంట్ రైట్ నౌ జనరేషన్లో సిన్సియర్ లవ్ అనేది ఉందా? సిన్సియర్ లవ్ అనేది ఉంది కావచ్చు, ఎక్కడనో అక్కడ 100 లేకపోతే 1000 2 దొరుకుతాయి కావచ్చు. కొంతమంది అమ్మాయిలు పొల్యూట్ అయిపోయారు చాలామంది. అయితే అమ్మాయిలు అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, డబ్బుగా లేకపోతే సిన్సియారిటీకా? అమ్మాయిలు అంటున్నారా? అమ్మాయిలు అబ్బాయిల మీద అంటున్నారా? లేదు, అబ్బాయిలు ఆనెస్ట్ ఉండేసి ఎక్కువసేపు వినగలిగారు అంటే సెట్ అంతే. ఎక్కువసేపు వినే కెపాసిటీ ఉండాలి. వాళ్ళు ఏ సోది చెప్పినా అని అవునా అట్లయిందా ఇట్లయిందా అదంతా ఉంటే క్యాండిడేట్ ఎట్లున్నా లైట్. ప్రాక్టికల్గా ఏమైనా చెప్పారంటే నచ్చరు మీరు ప్రాక్టికల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే వచ్చింది, నా బర్త్డే మిస్ అయినా అన్నారంటే, అరే బర్త్డే ముందు డైలీ బర్త్డే లేక సెలబ్రేట్ చేద్దాం, ఈరోజు మిస్ అయిపోతే రేపు చేద్దాం, పైసలు తక్కువైనా మన ఎవరో. అట్లా కాదు, ఈరోజే స్పెషల్ ఉంటుంది వాళ్ళకి. సో ప్రాక్టికాలిటీస్ నచ్చాయి బేసిక్గా, ఏందో మరి అది తెలియదు. సో మీరు ఏ ఏజ్లో లవ్ చేసారో ఎట్లా బ్రేకప్ అవుతుందో తెలీదు. చాలా యంగ్ టైంలోకి వెళ్ళాను ఇప్పుడు నాకైతే. సో వన్స్ లవ్ బ్రేకప్ అయిపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా లవ్ అవుతుందా? అంతా అదే ఇక ఆ ఫీల్తో కాదు, అంటే తెలిసిపోతుంది కదా ఇక. అరే ఆమెనే ఏదో అనుకున్నాం, ఆమె తర్వాత ఇప్పుడు ఈమె ఉంటుందా అన్న గ్యారంటీతో ఉండదు. సో బేసిక్గా ఫ్యామిలీ అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఎప్పుడైనా ఫ్యామిలీ అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఫ్యామిలీ అనేది ఎట్లా అంటే లైఫ్ లాంగ్ ఉండేది ఎవరైనా ఉన్నారు అంటే మమ్మీ, చెల్లె, తమ్ముడు. కొట్లాడినా, కొట్టుకున్నా, తిట్టుకున్నా. మిగిలిన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే వీళ్ళు ఇక టెంపరీ బంధం అన్నట్టు తెలిసిపోతుంది. ఇక బేసిక్గా చెప్పాలంటే బాయ్స్ ఉంటారేమో లైఫ్ లాంగ్, కానీ గర్ల్స్ ఉండడం అనేది కష్టం. ఫ్రెండ్స్ లెక్క కూడా ఉండలేరు. చాలామంది అది అర్థం చేసుకోరు. ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి గర్ల్స్ అంటారు. అది డెఫినెట్గా హస్బెండ్స్ ఒప్పుకోరు. ఫర్దర్ వచ్చినాక వాళ్ళకి ప్రాబ్లం అయితే ఏదన్నా ఒకటి. సో ఆపోజిట్ జెండర్లో ఫ్రెండ్స్ అనేది లైఫ్ లాంగ్ ఉండడం అంటే ఎప్పుడన్నా చూస్తే నమస్తే చెప్పుకునేటట్టు ఉంటారు.
అరే మంచి ఫ్రెండ్ కదా, అంతేగాని డైలీ తిన్నావా కన్నా ఇవన్నీ నడవాయి డైలీ బేసిక్గా. మీ థాట్లో అయితే లవ్ అనేది లేదు. ఉంది ఫ్యామిలీ టైప్ ఆఫ్ అక్కడ సైడ్కి వెళ్ళి ఉంటుంది. అండ్ మీరు బయట ఫైండ్ చేసే అవసరం లేదు, మీకు దొరుకుతుండే మనకి. ఇక నన్ను అడితే ఇది బయట లవ్ అనేది మనకు సినిమాల వల్ల తెలిసింది, సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది. లేకపోతే మనం లవ్ని బయట ఎందుకు ఎత్తుకనికి పోతాం? సో సినిమాలలో ఇంకొకటి గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకోవడం కూల్ అన్నట్టు మనకి ఎన్నో కాడ ఇది సినిమాల బ్యాక్ డ్రాప్ అనమాట. నాకు అనిపిస్తుంది ఇట్లా ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు చిన్న ఉన్నప్పటికెళ్ళైనా ఏమనిపిస్తుండే అంటే, అరే ఈ లవ్ గర్ల్ ఫ్రెండ్ అనేది ఎందుకు అంటే మనకు సినిమాలో చూపించారు కదా, మనం కూల్ అయిపోతాం. అరే ఇంక గర్ల్ ఫ్రెండ్ ఉంది అనగానే కూల్ అయిపోతాం మనం. అరే క్రేజీ ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది మామ, ఇంకో పోరింది మామ అనగానే కూల్ అయిపోతుంది. ఆ కూల్నెస్ వల్ల ఎక్కడో కాడ దానికి అట్రాక్ట్ అయిపోయారు. అది ఇవాళ ఇప్పుడు జనరేషన్ మారిపోయేసరికి ఇప్పుడు సెక్షువల్ దాకా వచ్చేసింది అది సీన్. ఇంకా 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 ఖరాబే అవుతుంది జనరేషన్. ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకా ఖరాబ్ గానికే చూస్తున్నారు, ఏఐ అని అది ఇది ఇంకా ఖరాబే అవుతుంది. దాన్ని ఏం చేయలేం మనం. సో ఫైనల్గా ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫాలోవర్స్కి, మీకు సపోర్టర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్దాం అనుకున్నా. ఫ్యామిలీకి అయితే థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్కి వచ్చేసి ఇంకా అదే ఎవరి లైఫ్లో వాళ్ళు మంచిగా చేస్తున్నారు కదా, చేసేస్తుండండి. అండ్ ఫాలోవర్స్కి వచ్చేసి బేసిక్గా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ కనిపిస్తున్నారు అంటే వాళ్ళతో పోటీ పడకుండా వానికి సపోర్ట్ చేయండి. మీరు మీ స్కిల్లా వాళ్ళతో పోటీ పడండి. అంతేగాని వాళ్ళతో నేను డైరెక్ట్ పోటీ పడి వాడేం ఎదగడం అన్నట్టు పెట్టుకున్నారంటే ఏ రోజు ఒకరోజు దిగిపోతారు. ఇది 5000% లైఫ్. ఎందుకంటే లైఫ్ అట్లనే వర్క్ అవుతుంది. ఇంకొకటి ఎవ్వన్ టైం మొత్తం నడవది. పెద్ద పెద్ద క్యాండిడేట్స్ అయినా దిగిపోవాల్సిందే. ఎంత పెద్ద క్యాండిడేట్ అయినా కంటిన్యూగా ఆన్ గ్రాఫ్ మీదనే నడవది. ఇప్పుడు ఒకటి 100 కోట్ల హిట్ ఇచ్చిందంటే నెక్స్ట్ 10 కోట్లకే పడిపోతుండొచ్చు, చెప్పలేము. సో ఏది పర్మనెంట్ అనేది కాదు. మిమ్మల్ని వదిలేసిపోయిన పోరికి ఏం చెప్పాలనుకుంటారు? మంచిగా ఉన్నావు, సుఖంగా ఉండు అంతే. ఆమె మీద ఎప్పుడే సాంగ్ చేయాలనిపించలే? చేసినుండే నేను యాదమే అని చెప్పి చేసిన, చాలా మంది ఎక్సెస్ మీద చేసిన, రాసినా కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ ఆమె చూస్తుందా? చూస్తున్నారు, టచ్లో ఉన్నారు. నాకు మీ ఇప్పుడు ఒక టైంలో గ్రడ్జ్ ఉంటుండే బ్రో, ఒక టైంలో గ్రడ్జ్ ఉంటుండే. అరే నన్ను వదిలేసిపోయింది కదా ఇట్లా, నా తర్వాత నన్ను చూసి ఏడవాలి అని. ఇప్పుడు అరే ఎవరైనా ఏడ్చుడు ఎందుకు బాబు, ఏడ్చుడు అంటే ఎవరికైనా బాధనే ఉంటుంది. ఇప్పుడు స్టిల్ తను వేరే వాళ్ళతో రిలేషన్లో ఉందా? రిలేషన్లో పెళ్ళిలో అయిపోతాయి కదా బ్రో. అంటే గర్ల్స్కి 25, 23, 22 చేసేసారు కదా చాలా మంది. కొందరు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు టచ్లో ఉన్నారు. బట్ స్టిల్ ఇక అది ఆ ర్యాప్ అయితే ఉండదు బ్రో. ఒకటి రహీమ్ దాస్ది దోహా ఉంది ఇట్లా, ఏమనంటే రహీమన్ ధాగా ప్రేమ్ కా మత్ తోడో చిట్కాయ్ టుట్నేసే ఫిర్ నా జుడే గాంట్ పడి జాయ్. ఒకసారి ఇరగొట్టేసేకు, ఇరగొట్టేసినాక అది అతుక్కోదు, అతుక్కున్నా అని దానికి మూడేసేది. ఆ మూడు ఎట్లా అంటే నమస్తే దూరంకి వెళ్ళి ఉంటుంది. అంతేగాని మళ్ళీ సేమ్ ఆ ర్యాప్ ఉన్నది. సూపర్. ఒక దారము తెంపకు, ఏమంటారు మన మధ్యలో ఉన్న బాండ్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ తెంపేసేకు. ఒకవేళ తెంపేసినాం అనుకో అది మళ్ళీ అతుక్కోదు, అది గుర్తుపెట్టుకో. అతుక్కున్నా అని ఒక మూడు వచ్చేస్తుంది దానికి, ఆ మూడు ఎప్పటికుంటుంది, ఉత్త అయితే అతుక్కోదు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ బ్రదర్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలనుకుంటున్నాడు. సో తనకి కావాల్సింది అంటే మెయిన్ బేస్ టాలెంటెడ్ పీపుల్స్కి అవకాశం ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు సాంగ్ చేయాలంటే మినిమం 10 to 15 మెంబర్స్ ఒక బ్యాచ్ ఉంటుంది కదా. సో అట్లా బ్యాచ్లో ఎవరైనా చూడడానికి స్టైలిష్ లుక్ ఉన్నా, ఎవరైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఎవరైనా రైటర్స్ ఉన్నా, ఎవరైనా కోలస్ పాడే వాళ్ళు ఉన్నా, డాన్సర్స్ ఉన్నా, కెమెరామ్యాన్స్ ఉన్నా, ఎవరైనా న్యూ ఫ్రెషర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు. సో బ్రదర్కి అయితే నీడ్ ఉంది. ఎవరైనా చేయాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకుంటే కింద నేను ఇన్స్టా పేజ్ పెడుతున్నా భయ్ అది. సో మీరు మెసేజ్ భయ్కైనా చేయొచ్చు, నాకైనా చేయొచ్చు. సో ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్లేస్మెంట్ అయితే ఉంది. సో స్కిప్ కావద్దు. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఒకటి ఉంది, అది మన ఇండియాలోనే చేయబోతుంది బ్రో. ఇప్పటివరకు చేసిన పాటలు ఆయన సోలోగానే చేసిండు. సో ఫస్ట్ టైం టాలెంటెడ్ పీపుల్స్కి అవకాశం ఇచ్చి చేద్దామని చేస్తున్నాడు. సో ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మెసేజ్ పెట్టండి. అండ్ రఘురామ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. నువ్వు ఇలాగే ఇంకా క్లిక్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఒక మంచి ప్లేస్లో చూడాలి. నేను ఫోన్ చేశారే ఒకప్పుడు బాయ్కి నేను ఇంటర్వ్యూ చేసిన అని చెప్పుకోవాలి. సో ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి మంచి మ్యూజిక్ చేయాలి, మంచి కంపోజ్ చేయాలి. అండ్ మీకున్నంత బాధలు, మీకున్నంత తెలివి, మీకున్నంత క్రియేటివిటీ ఎవరికి ఉండదు టాలెంటెడ్ పీపుల్స్కి. సో ఆల్ ద బెస్ట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏదైనా మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఏదైనా సాంగ్ డెడికేట్. రాముడిని దేవుడు అంటారు కదా, అంటే దేవుడు అంటే మ్యాజిక్ చేసేయగలుగుతారు అన్నారు కదా, కానీ నేను అట్లా నమ్మను అనమాట. రాముడు కూడా ఒక మనిషి. లేకపోతే లక్ష్మణునికి అట్లా పరిచయం అయినప్పుడు డాక్టర్ ఎందుకు సీక్ చేశాడు అని ఇట్లా మాయ మీద వేసేసాడు. సో అందుకని చెప్పేసి అది రాసిన. మనం మతంలో కాదు, గతంలో మాట మీద ఉండే రాజులు ఉన్నంట. ఆ రాజులలోనే రాజుకి 3 భార్యలు 4 కొడుకులు ఉన్నంట. 4లో పెద్దయినా జీవితం లేదైనా ధర్మాన్ని ఏ రోజు వదిలేదంట. ఆ మహా మనిషిని నమ్మేది జై శ్రీరామ్ అని గుర్తు చేసుకుంటా. రాముడు ఉన్న కాడ ధర్మం ఉంది, నా రాముడు ఉన్న కాడ న్యాయం ఉంది, రాముడు ఎటుంటాడా. సో ఇట్లా రాసిన సాంగ్ని. ఎందుకంటే అది మన మతంలో కాదు జరిగింది, రియల్గా జరిగింది. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. మన వాళ్ళు ఏదో సినిమాలలో చూపించండి అని చెప్పేసి బాణం వేసేయంగానే వర్షాలు పడ్డాయి అన్నట్టు అట్లా.
బేసిక్గా మనుషులు ఎగ్జిస్ట్ అయ్యారు, వీళ్ళు ఒకసారి మాట ఇచ్చేసినామంటే చచ్చిపోయినా ఆ మాటని దాటలేరు, అందుకు వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. బేసిక్గా మనం మనుషులం, మనం దాటేసాం కదా, వాళ్ళు దాటలేరు, వాళ్ళు ఏది ఇచ్చినా దాటలేరు. ఈ సాంగ్ కూడా ఈ సాంగ్ బాగా చాలా వైరల్ అయింది. చాలా వైరల్ అయింది. ఈ సాంగ్ ఇంకా నార్త్ ఇండియాలో చాలా వైరల్ అయింది. ఈ సాంగ్కి ఏమంటారు, హర్యానాలో ఎంత మంచిగా నడిచిందంటే నన్ను ఇంగ్లాండ్లో హర్యానా పీపుల్ భాయ్ అబ్ జై శ్రీరామ్ మార్కెట్ జనేనా అని గుర్తుపట్టారు నన్ను. ఈ సాంగ్ హిందీలో కూడా పాడిరుగా హిందీలో ఉంది. హిందీలో సేమ్ ఇట్లానే, words. आज से कहीं साल पहले सच बोलने वाले राजा थे, उन्हीं राजा में से एक राजा के 3 पत्नी 4 बेटे थे, उन बेटों में से सबसे बड़े वाले कुछ भी हो जाए लेकिन धर्म छोड़े नहीं, वही है मेरे जय श्री राम, वो अपना वचन कभी तोड़े नहीं. థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ Thank ఆల్ you ద so much బెస్ట్. for having me, bro. సో వివర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన రఘురామ్ బైక్ కూడా అందరు సపోర్ట్ చేయండి. సో మన అబ్బాయి, మన తెలుగు అబ్బాయి, మన హైదరాబాద్ అబ్బాయి, మన తెలంగాణ అబ్బాయి, మన టాలెంట్ ఉన్న అబ్బాయి. సో ఇంగ్లాండ్ కూడా వెళ్ళి స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఆయన ఒక మాట అన్నది ఏంటంటే, ఒకవేళ నాకు ఇక్కడ అన్ని రకాల సపోర్ట్ సోర్స్ ఉంటే నేను ఎందుకు వేరే దేశానికి వెళ్తా బ్రో, సో మన దేశంలో నేను చేసుకుంటాగా అని చెప్పేసి. సో కీప్ సపోర్ట్ టు రఘురామ్ బాయ్ అండ్ కీప్ పేజ్. లవింగ్, కీప్ సపోర్టింగ్. మనం ఇంటర్నేషనల్ లాగా తీసుకోతాం, మజాక్ కాదు. ఇప్పుడు ఇంగ్లాండ్లో లక్కీలీ వెళ్ళిపోయినా, ఇప్పుడు అక్కడ కూడా సెట్ చేస్తున్నా, థ్యాంక్ యూ సెట్ బ్రో. చేద్దాం. సైనింగ్ ఆఫ్ తేజ. సైనింగ్ ఆఫ్.